किंतु प्रिय ईश्वरଙ୍କ संतान माने ఎటువంటి పరిస్థితిలో ఉన్నా जे कोनसी परिस्थिति रे थिले దేవుని ఆరాధించే వారుగా ఉన్నారు. आमे ईश्वर को आराधना करिया पर रहिले ధన్యులము, आमे माने धन्य మీరు ధన్యులు. आपण माने धन्य కనుక మీ కుటుంబం సమేతముగా आपण माने सो परिवार దేవుని ఆరాధించే వారిగా ఉండండి. आ ईश्वर को आराधना कला पर रहंतु ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. आ प्रभु को आगमन अति सन्निकट ప్రతి సమయములో प्रत्येक समय रे ఈ గడియలో प्रत्येक घड़ी मुहूर्त रे దేవుని ధ్యానం చేస్తా केवल ఉండండి. ईश्वर को ध्यान करिबा కాలము దేవుని కొరకు జీవించే కాలం. आ एही वर्तमान समय ईश्वर को प्रभु को पय बंचिबा दिन अटे అది చాలా ముఖ్యమైన ता बहुत मुख्य विषय टे గుర్తించి నడిస్తే ताहा जदि हमें स्मरण करे चालिले మనం లోకంలో దేవునికి ఇష్టలుగా మారగలుగుతాం. आमे एही जगत रे ईश्वर को संतोष पात्र पात्री भाव रे बदली परिबा రండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం. आसंतो किछि समय ईश्वर को वाक्य ध्यान करिबा జకర్య గ్రంథము जिखरिय पुस्तक మొదటి అధ్యాయం 1 पर्व रे 18-19 వచనాలు చదువుకుందాం. आ जिखरिय 1 पर्व तार 18-19 पद में देखिबा एथि జకర్య उतारे గ్రంథము మొదటి అధ్యాయము बाइबल 18-19 వచనాలు. जिखरिय 1 पर्व तार 18-19 पद को हमें ध्यान करिबा అప్పుడు నేను తేరి చూడగా నేను తేరి చూడగా 4 కొమ్ములుగా 4 కొమ్ములు కనబడను. ఇవి ఏమిటని ఏమిటివని నేను నాతో నాతో మాట్లాడుచున్న దూతను అడగగా ఇవి యోధా వారిని యోధా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. एथि उतारे मो चक्षु खोली अनाइली आ चारि श्रृंग देखिले तहिरे मो संगे कथा कहूतिबा दूतंको मो कहिले एही सब कोन तहु से मते उत्तर कले एही सब श्रृंग यहूदा इस्राएल और जेरूशलेम को छिन्न भिन्न करियछंती। हालेलुया हालेलुया। ప్రవక్త అయిన జకర్యా आ भविष्यत वक्ता जकरिया ప్రవచిస్తున్న మాటలు ఇవి. आ से प्रवचन करूछंती బైబిల్ గ్రంథములో बाइबल रे జకర్యా ఒక ప్రవక్తగా ఎన్నుకొనబడ్డాడు. आ जिखरिया जने भविष्यत वक्ता अटंती। ఈ జకర్యా 8 దర్శనాలు చూచాడు. आ एई जिखरिया 8टी दर्शन देखिले। ఈ జకర్యా ए जकरिया దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఎంతగానో ప్రోత్సహించిన వారిలో ఒకడు. आ परमेश्वर को मंदिर निर्माण कार्य रे आ से विशेष जड़े व्यक्ति ఈ జకర్యా ए जिखरिया క్రీస్తు పూర్వం 537 నుండి आ ख्रीष्ट पूर्वक 530 पूर्वरु 37 ख्रीष्ट पूर्व 537 रु 518 కాలంలో పరిచయం చేశాడు. 518 शताब्दी रे से प्रचार करिथिले। కనుక ఇతడు చెర తరువాత వచ్చిన యూదులు ఇశ్రాయేలుకి ఎంతగానో సహకరించిన వాడు. ఆ తంకర బందిత్వశాల పోరే ఇశ్రాయేల్ లోక మనకు అనేక సహాయం కరిదిలే. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి యెరూషలేములో మందిరము కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇశ్రాయేల్ సమస్త లోకମାନେ ଆସିକି మందిర నిర్మాణ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଥିଲେ। ఇల్లు కట్టుకున్నారు, ద్రాక్ష తోటలు వేసుకున్నారు, ఆ గృహ నిర్మాణ కଲେ, ద్రాక్ష బగీచా జోగైଲେ, వారు స్థిరపడతా ఉన్నారు. ସେମାନେ స్ଥିର హౌଥିଲେ। స్థిరపడిన తరువాత దేవుని మందిరం గురించి హెచ్చరిస్తున్నవాడు. ସମସ୍ତେ ସ୍ଥିରତ୍ୱ ହେଲା ପରେ ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ବିଷୟରେ ଚେତାବନା ଦଉଥିଲେ। రాబోతున్న రాకడ గురించి అనేక విషయాలు బోధించిన వాడు. ଆଗନ୍ତ ଦିନ ମାନଙ୍କର ସମସ୍ତ ଘଟଣା ବିଷୟରେ ଭବିଷ୍ୟତ ପ୍ରଚାର କରୁଥିଲେ। జకర్యా అనగా యెహోవా జ్ఞాపకం ఉంచుకొని వాడని అర్థం. ఆ జిఖరియాର ଅର୍ଥ ହେଉଛି ସଦା ପ୍ରଭୁ ସ୍ମରଣ କରିବା। హల్లెలూయా హల్లెలూయా। ఈ బైబిల్ గ్రంథంలో এই বাইবেল గ్రంథରେ ముగ్గురు జకర్యాలను చూస్తాం మనం. ఆ ତିନି ଜଣ ଜଖରିୟାଙ୍କ ପରି ଆମେ ଦେଖୁଛୁ। మొట్టమొదటిగా ପ୍ରଥମେ రెండవ రాజుల గ్రంథం 14 అధ్యాయం 29వ వచనంలో ఆ ద్విତୀୟ ରାଜା ବଳେ 14 ପର୍ବ 18 ପଦରେ 29 ପଦରେ ఇశ్రాయేలును పరిపాలించిన ఇశ్రాయేలు రాజైన జకర్యా ఆ ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ପରିଚାଳନା କରିଦେବା ଇସ୍ରାଏଲୀୟ ରାଜା ଅଛନ୍ତି ଜଖରିୟା। రెండవది ଦ୍ୱିତୀୟ ବିଷୟ ହେଲା బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క తండ్రి ఆ బాప్తిస్మ యోహానଙ୍କ పిତା ଅଟନ୍ତି। లోకాసువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది। లోకలిఖిత సుసమాచార 1 పర్వ 5 పదରେ ଲେଖା ఇక్కడ దేవుని మందిరంలో యాజక పరిచర్య చేసిన వాడు। ଆଉ ଏଇ ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ଯାଜକ ସେବା କାର୍ଯ୍ୟ କରିଥିଲେ। మూడవది ప్రవక్త అయిన జకర్యా। ఆ ତୃତୀୟ ବିଷୟ ହେଉଛି ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଜଖରିୟା। ఈ ముగ్గురు 3 కాలాల్లో పరిచర్య చేసిన వారు। ଆଉ ଏଇ ତିନି ଜଣ ଏଇ ତିନୋଟି ଋତୁ ବର୍ଷ ସମୟରେ ସେବା କାର୍ଯ୍ୟ କରିଥିଲେ। ఈ పేరు కలిగిన ముగ్గురు కూడా ఎంత
ఆశ్చర్యమైన పరిచర్య చేసిన వాళ్ళుగా ଆଉ కనిపిస్తారు. ଏଇ ତିନି ଜଣ ତାଙ୍କର ନାମାନ୍ୱିତ ଭାବରେ କେତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରିଥିଲେ ଆମେ ଦେଖୁଛୁ। కనుక ఈ జకర్యా ଏଇ ଜିଖରିୟ దేవుని యొక్క మందిరము కొరకు ఎంతగానో ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ପାଇଁ କେତେ ଅଧିକ ప్రయాసపడ్డాడు. ସେ ଚେଷ୍ଟା କଲେ, దేవుని మందిరాన్ని కట్టడంలో మరి సహకరించాడు. ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ ପାଇଁ ସାହାଯ୍ୟ କଲେ। ఇతడు ఒక యవనస్తుడు. ଏ ଜଣେ ଯୁବା ପୁଅ, యవన కాలంలో పరిచర్య ସେ చేశాడు. ଯୁବା ସମୟରେ ସେବା କାର୍ଯ୍ୟ କଲେ। ఇతడు దర్శనాలు ସେ చూచాడు. ଦର୍ଶନ ଦେଖିଲେ, 8 దర్శనాలు 8ଟି కనిపిస్తాయి మనకి. ଦର୍ଶନ ଦେଖିଲେ। ఈ 8 దర్శనాల్లో మనం చూసే ఈ కొమ్ముల యొక్క దర్శనము రెండవ దర్శనం. ଆଉ ଏଇ 8ଟି ଦର୍ଶନ ମଧ୍ୟରେ ଏଇ ଶୃଙ୍ଗର ଦର୍ଶନଟା ଦ୍ୱିତୀୟ ଦର୍ଶନ ଅଟେ। ఇక్కడ మనం చూస్తున్నాం ଆମେ ଦେଖୁଛୁ ఈ కొమ్ములు ଆଉ ଏଇ ଶୃଙ୍ଗ 4 కొమ్ములు కనబడుతున్నాయి. ଆଉ 4ଟି ଦେଖିବାକୁ ఈ 4 కొమ్ములు దేవుని ప్రజలకు విరోధంగా లేచినాయి అంట. ଆଉ ଏଇ 4ଟି ଶୃଙ୍ଗ ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କ ବିରୋଧରେ ଉଠିଲା। ఏం చేస్తున్నాయంటే କଣ କରୁଛି? అవి ఇశ్రాయేలు ప్రజలను చెదరగొడుతున్నాయంట. ଆଉ ఇస్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରୁଅଛି। చూడండి, ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టగలిగిన బలమైనవి. ଆଉ ఇస్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବା ଗୋଟେ ବଳବାନ ଶକ୍ତି ଅଟେ। ఐక్యత, ఏక మనసు, ଆଉ ଏକତା, ଏକ ମନ, ప్రేమ బంధమును చెదరగొట్టే కొమ్ములుగా ଆଉ కనబడుతున్నాయి. ପ୍ରେମର ବନ୍ଧନକୁ ମାନେ ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବା ପରେ ସେ ଶୃଙ୍ଗ ଦେଖାଯାଉଛି। ఒకవైపు ప్రభు ఆత్మ కుమరించి తన ప్రజలను యాగం చేస్తూ ఉంటే, ଆଉ ଗୋଟିଏ ପାଖରେ ପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମା ସେମାନଙ୍କୁ ଏକତା କଲେ କରୁଅଛି। అపవాది ఏం చేస్తున్నాడు? ଆଉ ବିପକ୍ଷ తన క్రూర స్వభావం గల కొమ్ములతో చెదరగొడతా ఉన్నాడు. ତାଙ୍କ ଘୋର ଶବ୍ଦ ସେଇ ଶୃଙ୍ଗରେ କଣ କରୁଛି? ଛିନ୍ନ ଭିନ୍ନ ప్రియ କରିଦେଉଛି। దేవుని బిడ్డలారా గమనించాలి. ప్రియ ఈశ్వରଙ୍କ ସନ୍ତାନ ఈరోజు సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో జకర్యా దర్శనం చూస్తా ఉన్నాడు. ଆଜି ଶୈତାନ କିପରି କାର୍ଯ୍ୟ କରୁଛି? ଜିଖରିୟ ଦର୍ଶନ, ప్రజల్లో ఐక్యత లేకుండా, ఆ ଲୋକମାନଙ୍କ ଏକତା ଭାଙ୍ଗି, ప్రజల్లో ప్రేమ లేకుండా, ఆ ଲୋକମାନଙ୍କ ପ୍ରେମ ଭାଙ୍ଗି, ప్రజల్లో ఏక మనసు లేకుండా ఆ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏକ ମନ ନ ରହି ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయంటే ప్రజలను చెదరగొడతా ఉన్నాయి. ଆଉ ଏଇ ଶୃଙ୍ଗ କଣ କରୁଛି? ଲୋକମାନଙ୍କୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରୁଅଛି। వారందరూ దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, ଆଉ ସେ ସମସ୍ତେ ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ ପାଇଁ దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తా ଆଉ ఉంటే, ଈଶ୍ୱରଙ୍କୁ ଆରାଧନା କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲା ବେଳେ సాతాను కొమ్ములుగా ఉండి ఏం చేస్తున్నాడు? చెదరగొడతా ఉన్నాడు. ଆଉ ଶୈତାନ କଣ କରୁଛି? ଶୃଙ୍ଗ ଭାବରେ ରହିକି ସେମାନଙ୍କୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରୁଅଛି। ఈ చెదరగొట్టు 4 కొమ్ములను గూర్చి ଆଉ ଏଇ ଛିନ୍ନ ଭିନ୍ନ 4ଟି ଶୃଙ୍ଗ ବିଷୟରେ ప్రవక్త అయిన నహోము కూడా ప్రవచించాడు. ଆଉ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ନାହମ୍ ମଧ୍ୟ ବାକ୍ୟ ప్రచాର କଲେ। చూడండి, నహోము గ్రంథము ନାହମ୍ ପୁସ୍ତକ 2వ అధ్యాయం 1వ వచనములో, ଆଉ 2 ପର୍ବ 1 ପଦରେ లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. ଆଉ ସେ ଏଇ ସ୍ଥାନରେ ଲେଖା ଅଛି, ଯେଉଁ ଲୋକ କଚାଡ଼ି ଖଣ୍ଡ ଖଣ୍ଡ କରେ ସେ ତୁମ୍ବ ନିନିବି ସମ୍ମୁଖରେ ଉପସ୍ଥିତ ହେଉଅଛି। నీ దుర్గమునకు కావలి కాయము, దుర్మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. ଦୁର୍ଗ ରକ୍ଷା କର, ପଥ ନିରୀକ୍ଷଣ କର, ଆପଣା କୋଟି ଦୃଢ କର, ଆପଣାକୁ ଅତିଶୟ ବଳବାନ କର। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లయకర్త అంటే నాశనం చేయవాడు మీ మీదకి వస్తున్నాడు. ଆଉ ସିଏ କଣ କରୁଛି? ଆମମାନଙ୍କୁ ଖଣ୍ଡ ବିଖଣ୍ଡ କରିବା ପାଇଁ ଆସୁଅଛି। కనుక నీ దుర్గములను కావలి కాసుకో. ସେଇଥିପାଇଁ ଆମମାନଙ୍କ ଦୁର୍ଗକୁ ଆମେ ରକ୍ଷା నీ କରିବା, ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో. ଆମମାନଙ୍କ ଆତ୍ମିକ ଜୀବନକୁ ବଳବାନ నీ କରିବା, మార్గములో కావలి ఉండు. ଆମମାନଙ୍କ ପଥର ଆମେ ରକ୍ଷକ କରି ରହିବା, నీ నడుము బిగించుకో. ଆମମାନଙ୍କର କୋଟି ବାନ୍ଧିବା, బహు బలముగా సాతాన్ని ఎదిరించండి. ଆମେ ବହୁତ ବଳବାନ ବ୍ୟକ୍ତି ଭାବରେ ଶୈତାନକୁ ସମ୍ମୁଖ କରିବା। ఇది నహూము చెప్తున్నాడు. ଏଇଟା ନହୁମ୍ କହୁଅଛି। జకర్యా కూడా అదే ଆଉ చెప్తున్నాడు. ଜିଖରିୟ ମଧ୍ୟ ତାହା କହୁଛି। 4 కొమ్ములుగా ప్రజలను చెదరగొడతా ଆଉ ఉన్నాయి. 4ଟି ଶୃଙ୍ଗ ଭାବରେ ଲୋକମାନଙ୍କୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରୁଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ మనం అనుకునే సమయములో ଆମମାନଙ୍କ ଭାବିନଥିବା ସମୟ దాడి చేయి నిమిత్తము సాతాను వేచి ఉన్నాడు. ଆଉ ଶୈତାନ କଣ କରୁଛି? ଆମମାନଙ୍କ ପାଇଁ ରାସ୍ତା ପ୍ରସ୍ତୁତ କରୁଅଛି। జాగ్రత్తగా ఉండాలి. ଆମେ ଜାଗ୍ରତ ରହିବା, చెదరగొట్టే సాతాను నుండి మనం కాపాడుకోవాలి. ଆଉ ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବା ଶୈତାନର ସମସ୍ତ ଚାତୁରିକତାରୁ ଆମେ ନିଜକୁ ସୁରକ୍ଷା କରିବା। యెషయా గ్రంథం 52 అధ్యాయం 1వ వచనములో, ଯେସାଇୟ ତାର 52 ପର୍ବ 1 ପଦରେ ఒకసారి చూడండి. ଦେଖିବା, యెషయా గ్రంథం 52 మొదటి వచనం, సియోను సియోను లెమ్ము లెమ్ము లెమ్ము, నీ బలము నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రము నీ సుందర వస్త్రము ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను ఆ, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి నీ రాడు. లోపలోనికి రాడు. రాడు. ଆଉ ଯେସାଇୟ ତାର 52 ପର୍ବ 1 ପଦରେ ଏହିପରି କୁହାଯାଏ, ହଁ। ହେ ସିଓନ ଜାଗ, ହଁ। ଜାଗ, ଆପଣା ବଳ ପରିଧାନ କର, ହେ ପବିତ୍ର ନଗରୀ ଜେରୁସାଲେମ, ତୁମେ ଆପଣା ସୁନ୍ଦର ବସ୍ତ୍ର ସବୁ ପିନ୍ଧ, କାରଣ ଏହି ସମୟ ଠାରୁ ତୁମ ମଧ୍ୟକୁ ଅସୁନ୍ନତ ଅବା ଅଶୁଚି ଲୋକ ଆଉ ଆସିବ
ଆସିବ ନାହିଁ। హల్లెలూయా హల్లెలూయా। సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకో అంటున్నాడు యేసయ్య। ଇସାଇୟ କହୁଛନ୍ତି ଭବିଷ୍ୟତ ବକ୍ତା, ହେ ସିଓନ ତୁମେ ଉଠ ଉଠ, ଆପଣ ବଳ ପରିଧାନ କର। దేవుని పరిశుద్ధమైన పట్టణ ప్రజలారా, ପରମେଶ୍ୱରଙ୍କ ପବିତ୍ର ନଗରୀ ଲୋକ, వస్త్రాలు ధరించుకోనండి, ତୁମେମାନେ ସୁନ୍ଦର ବସ୍ତ୍ର ପରିଧାନ କର, అపవిత్రతను దూరం చేసుకోండి, ସମସ୍ତ ପ୍ରକାର ଅପବିତ୍ରତା ଦୂର କର, అపవిత్రత లోనికి రానివ్వకండి, ଅପବିତ୍ର କୌଣସି ବସ୍ତୁ ଭିତରକୁ ଆଣ ନାହିଁ, మిమ్మల్ని మీరు బలవంతులుగా ଆଉ ନିଜକୁ ନିଜେ ఉండండి। ବଳବାନ କର ବୋଲି ଇସାଇୟ କହୁଛନ୍ତି। అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండళి, ఈ రోజున సాతాను ఐక్యత లేకుండా, ଆଉ ଶୈତାନ ଆଜି బలము ଆମମାନଙ୍କୁ లేకుండా, ବଳ ନ କରି సాతాను పని చేస్తున్న కాలం ఇది। ଆଉ ଶୈତାନ କାମ କରିବା ଦିନ ଅଟେ, మనందరికీ తెలుసును। ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ। చిన్న కథ, ଆଉ ଗୋଟେ ଛୋଟ କାହାଣୀ, ఏంటది? 4 ఆవులు అంట కలిసి ఉండేవంట ఎప్పుడు। ଚାରିଟି ଗାଈ ମିଳିତ ଭାବରେ ରହୁଥିଲେ। 4 ఆవులు కలిసి ఉన్నాయంటే దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు। ଆଉ ଚାରିଟି ଗାଈ ଯଦି ଗୋଟେ ସ୍ଥାନରେ ମିଳିତ ରହିଲେ ତାକୁ କେହି କିଛି କରିପାରିବ ନାହିଁ। కానీ జిత్తులు వారు నక్కొచ్చి ఏం చేసిందంట, నలుగురు నిలబెట్టేసిందంట। ଆଉ ସେ ଗୋଟେ ବିଲୁଆ ଆସିକି କଣ କଲା, ସେ ଚାରିଟି ଗାଈକୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କଲା। 4 కూడా విడిపోయి, ఆ ଚାରି ଜଣଙ୍କ ଦଳ ଭାଙ୍ଗିଗଲା। ఎప్పుడైతే 4 విడిపోనియో, ଯେତେବେଳେ ସେମାନେ 4 ଜଣ ବିଚ୍ଛିନ୍ନ ହେଇଗଲେ, సింహం వచ్చి ఒకే దాన్ని చంపడం మొదలు పెట్టింది। ଆଉ ସିଂହ ଆସିକି ଗୋଟେ ଗୋଟେକୁ ମାରିବା ଆରମ୍ଭ କଲା। ఇది మన చిన్నప్పుడు చదువుకున్న ଏଇଟା ଆମେ ଛୋଟ ବେଳେ ପଢିଥିବା ଷ୍ଟୋରୀ। హల్లెలూయా। హల్లెలూయా। కారణం ఏమిటి? କାରଣ କଣ? 4 కలిసి ఉన్నప్పుడు సింహం ఏం చేయలేకపోయింది। ఆ 4 ଜଣ ଯେତେବେଳେ ମିଶିକି ଥିଲେ ସିଂହ କିଛି କରିପାରିଲା ନାହିଁ। కానీ విడిపోయినప్పుడు సాతాను చాలా ఈజీగా అందరిని చంపేసింది। କିନ୍ତୁ ଯେତେବେଳେ ସେମାନେ ବିଚ୍ଛିନ୍ନ ହେଇଗଲେ, ଛିନ୍ନ ଭିନ୍ନ, ସେତେବେଳେ ସିଂହ ଆସିକି ଶୈତାନ ଭାବରେ। దేవుని బిడ్డలారా, ଆଜି ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ దేవుని ఐక్యతను కోరుకోవాలి। ପରମେଶ୍ୱରଙ୍କ ଏକତାକୁ ଆମେ ପାଇବା। మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ପ୍ରଥମ ଯୋହନ 1 ପର୍ବ 3 ପଦରେ, 1వ అధ్యాయం 5వ వచనంలో, ଆଉ 1 ପର୍ବ 5 ପଦରେ, 1వ అధ్యాయం 7వ వచనంలో, 1 ପର୍ବ 7 ପଦରେ, యేసుక్రీస్తు యొక్క అన్యోన్య సహవాసములోనికి మీరు రండి। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହଭାଗିତାକୁ ଆପଣମାନେ ଆସନ୍ତୁ। దేవుని బిడ్డల ఐక్యతను అన్యోన్య సహవాసం మీరు కాపాడుకోండి అని రాశాడు అక్కడ। ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ସନ୍ତତି ଭାବରେ ତୁମମାନଙ୍କ ଏକତାକୁ ବଜାୟ ରଖ ବୋଲି କହିଲେ। హల్లెలూయా। హల్లెలూయా। ఈ రోజున సహవాసం మనకు అవసరం। ଆଜି ଆମକୁ ସହଭାଗିତା ఈ రోజు ଦରକାର। మన ఐక్యత అవసరం। ଆଜି ଆମର ଏକତା ఈ ଦରକାର। రోజున చాలా మంది ఐక్యత లేదు। ଆଜି ଅନେକ ଲୋକ ମଧ୍ୟରେ ଏକତା ନାହିଁ। చాలా మందిలో చాలా సంఘాల ఐక్యత లేదు। ଅନେକ ମଣ୍ଡଳୀରେ ଏକତା ନାହିଁ। ఈ రోజున కులం అనే అభిమానం, ଆଜି ଜାତିର ମାନେ ଗୋଟେ, మేము మా కులస్తులం మేము ఆరాధన ମୁଁ చేసుకుంటాం, ଅମକାର ଜାତିର ଲୋକ, ମୁଁ ଆରାଧନା କରିବି, లేకపోతే స్వార్థం అనేది కొంతమందిలో పనిచేస్తుంది, ନହେଲେ ସ୍ୱାର୍ଥ କିଛି ଲୋକ ମଧ୍ୟରେ କାମ କରୁଛି, లేకపోతే భాష వ్యత్యాసము, ଆଉ ଭାଷା మేము ବ୍ୟବହାର, ఫలానా భాష వారము మేము ఒక ఆరాధన చేసుకోవాలి, ଆମେ ଅମକା ଭାଷାର ଲୋକ, ଅମକା ଜାତିର ଆମେ ଅଲଗା లేకపోతే ଆରାଧନା, ధనవంతులు ఈ విధంగా ఆరాధన ଆମେ చేసుకోవాలి। ଧନୀ ଲୋକମାନେ ଅଲଗା ଆରାଧନା କରିବା। ఈ రోజు చాలా మందిని ఇలాంటి ఆలోచనలతో చాలా మంది సాతాను మధ్యన ప్రవేశించి ఎడగొడతా ఉంది। ଆଜିକାଲି ଶୈତାନ କଣ କରୁଛି, ଅନେକ ଲୋକ ମଧ୍ୟରେ ପ୍ରବେଶ କରି ସେମାନଙ୍କୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରୁଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, ହେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ, సియోను, ସିଓନ, యెరూషలేము కుమార్తెలారా కుమారులారా, ଏ ଜେରୁସାଲେମ କନ୍ୟା ଆଉ ପୁଅ ମାନେ బలవంతులు కండి, ବଳବାନ ହୁଅ, ఐక్యత కలిగి ఉండండి, ଏକତାରେ ରୁହ, ఏక మనసు కలిగి ఉండండి, ଏକ ମନରେ ରୁହ, క్రీస్తు యొక్క సహవాసం కలిగి ఉండండి। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହଭାଗିତାରେ ଲାଗି ରୁହ। ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో, ଯେତେବେଳେ ସହଭାଗିତାରେ ରହିବ, ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి ఉంటావో, ଯେତେବେଳେ ଏକତାରେ ରହିବ, అప్పుడు ఈ 4 కొమ్ములు కాదు 10 కొమ్ములు వచ్చిన సాతాను ସେତେବେଳେ ଏଇ 4ଟି ଶୃଙ୍ଗ କଣ 10ଟି ଶୃଙ୍ଗ ଆସିଲେ ବି କିଛି କରିପାରିବ ନାହିଁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా। ହାଲେଲୁୟା। ప్రభు నీతో ఉంటే సాతాను ఏం చేయలేడు। ଆଉ ପ୍ରଭୁ ଯଦି ଆପଣଙ୍କ ପକ୍ଷରେ ରହିଲେ ଶୈତାନ କିଛି କରିବ ନାହିଁ। ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ఇంకా ధ్యానం చేద్దాం। ଆଜି କିଛି ସମୟ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଧ୍ୟାନ ఈ କରିବା। చెదరగొట్ట 4 కొమ్ములు ఏమిటి? ଆଉ ଏଇ ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବା 4 ଶୃଙ୍ଗ କଣ? వాటి బలమును జయించుటకు ଆଉ ସେଇମାନଙ୍କ ବଳକୁ ଜୟ କରିବା ପାଇଁ మార్గమును ధ్యానం చేద్దాం। ଆମେ ପଥ ଧ୍ୟାନ କରିବା। దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం। పరమేశ్వରଙ୍କ ବାକ୍ୟ କଣ କହୁଛି ଦେଖିବା। మొదటి కొమ్మ ఏంటో చూడండి। ପ୍ରଥମ ଶୃଙ୍ଗ କଣ ଦେଖିବା। ఏంటి మనలను చెదరగొడతాయో, ଆଉ କଣ ଆମକୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବ, ఏమిటి దేవుని యొక్క సహవాసులు ఉండకుండా చేస్తాయో, ଆଉ କୋଉ ଶୃଙ୍ଗ ଆମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ସହଭାଗିତାରୁ ଭାଙ୍ଗିବ। యోహాను సువార్త ଆଉ ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 7వ అధ్యాయం 7 ପର୍ବ 18వ ତାର వచనం 18 ପଦ ଦେଖିବା। ఈ విధంగా రాయబడింది। ଏହିପରି ଲେଖା ହେଇଛି యోహాను సువార్త ଯୋହନ ଲିଖିତ 7వ అధ్యాయము 7 ପର୍ବ 18వ వచనం। 18 పଦ। తనంతటా తానే తనంతట తానే బోధించువాడు స్వకీయ స్వకీయ మహిమను వెదకును గాని తను పంపిన వాని తను పంపిన వారి మహిమను వెదకువాడు సత్యవంతుడు. సత్యవంతుడు, ఆయన యందు ఆయన ఏ యందు దుర్నీతియు ఏ దుర్నీతియు లేదు। హల్లెలూయా। హల్లెలూయా.
जे आपणाको कहे से निज गौरव अन्वेषण करे किंतु जे आपणा प्रेरणकर्ता को गौरव अन्वेषण करे से सत आ ताहाटारे कोनोसी अधर्म नाही। హల్లెలూయా హల్లెలూయా। చూడండి ఇక్కడ రాయబడింది देखंतो इसारे लेखा తనంతట తానే బోధించువాడని రాయబడింది। जे निजको निजे अन्वेषण करे తనంతట తాను అనినది आ निजको निजे बोले అంటే అర్థం ఏంటి? దాని అర్థం తనంతట తానంటే స్వయము, నిజకు నిజ బోలే ఆమె స్వయం, స్వయము అనగా నేను, ఓ నిజే నాది, మోర నాది నేను అనే స్వార్థం। ఆ మోర ఎట మో బోలికిరి గోడే స్వార్థ। ఈ స్వార్థము এই స్వార్థ పర ఏం చేస్తా ఉంటది? కోణ కరిబ ఇతరుల కొరకు కాదు తన కొరకే ప్రయత్నం చేస్తా। ఆ అన్యମାନଙ୍କ ପାଇଁ ନୁହେଁ ନିଜ ପାଇଁ ବଞ୍ଚିବା ପରି କରିଦେବ। తాని కొరకు తాను ప్రయత్నం చేస్తా। ନିଜ ପାଇଁ ନିଜେ ବଞ୍ଚିଲା ପରି କରିବ। సొంత చిత్తం చేస్తది కానీ ప్రభు చిత్తం చేయదు। ନିଜ ଇଚ୍ଛାକୁ ପ୍ରକାଶ କରିବ, ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାକୁ କରିବ ନାହିଁ। దేవుని యొక్క పని గురించి ఆలోచన చేయదు। ఆ పరమేశ్వరుଙ୍କ କାର୍ଯ୍ୟ ପାଇଁ ଚିନ୍ତା କରେ ନାହିଁ। ఎప్పుడు తన ఆలోచన తన అత్యాశ గురించి ఆలోచన చేస్తాడు। స్వభావడే ନିଜର ଚିନ୍ତା ଆଉ ନିଜର ଆବଶ୍ୟକ ପାଇଁ అందుకే ప్రభు చెప్తున్నాడు తనంతట తానే అంటున్నాడు। ఆ ସେଇଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ କହନ୍ତି ନିଜ ପାଇଁ ନିଜେ। ఈ రోజున నీ గురించి నీవు ఆలోచన చేసుకుంటే, ଆଜି ଯଦି ଆପଣ ନିଜ ପାଇଁ ନିଜେ ଚିନ୍ତା କଲେ, దేవుని పని గురించి ఆలోచన చేయక, ఆ ପରମେଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ପାଇଁ బిడ్డల గురించి ఆలోచన చేయక, ఆ ପରମେଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ସନ୍ତତି ପାଇଁ ଚିନ୍ତା ନ କଲେ, నేను నాది నేను నా కుటుంబాన్ని నీకు నీవే అనుకుంటే, హద్దులు వేసుకుంటే, ମୁଁ ନିଜେ ଆଉ ମୋ ପରିବାର ବୋଲି ନିଜକୁ ନିଜେ ଯଦି ଆମେ ଭିନ୍ନ କଲେ, స్వయం అక్కడ పనిచేస్తా ఉంది। ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ସ୍ୱୟଂ କାମ କରିବ, స్వార్థం పనిచేస్తుంది। ସ୍ୱାର୍ଥ କାମ କରୁଛି। ఈ స్వార్థం కూడా సాతాను ద్వారా ଆଉ వచ్చింది। ଏଇ ସ୍ୱାର୍ଥ ମଧ୍ୟ ଶୈତାନ ଠାରୁ ଆସେ, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు। ଏଇଟା ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ନୁହେଁ। ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ గమనించాలి। ମଣ୍ଡଳୀ ମନେ କରିବା, ఈ రోజున మనం ఏం చేయాలా? ଆଜି ଆମେ କଣ କରିବା? స్వార్థం అనేది సిలువ వేయాలా। ଆମର ସମସ୍ତ ସ୍ୱାର୍ଥ ପରକୁ କୃଷାର୍ପିତ ఈ କରିବା। స్వార్థం అనేది మొట్టమొదటిగా ఏదైనా తోటలో హవలో క్రియ చేసింది। ଆଉ ଏଇ ସ୍ୱାର୍ଥପର ସର୍ବପ୍ରଥମେ ଏଦନ ଉଦ୍ୟାନରେ ଆଦମଙ୍କ ଠାରେ କ୍ରିଏଟ କଲା। ఇది తన భర్తను సంప్రదించకుండా, ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ହାବା ତାଙ୍କ ସ୍ୱାମୀର ଚିନ୍ତାଧାରାକୁ ନ ନେଇ తినవద్దని పండును చెప్పిన పండుని ఏం చేసింది? ఆమె తినేసింది। ଆଉ ଯୋଉ ଫଳକୁ ସେ ନିଷେଧ କରିଦେଲେ ସେଇ ଫଳକୁ କଣ କଲା? ସେ ନିଜେ ଖାଇଦେଲା। దాని వల్ల ఏం జరిగింది? ତା ଦ୍ୱାରା କଣ ହେଲା? ప్రభావం పోయింది। ତାର ପ୍ରଭାବ ଚାଲିଗଲା, దేవుని ప్రభావం పోయింది। ପରମେଶ୍ୱରଙ୍କ ସ୍ୱଭାବ ଚାଲିଗଲା। దాని వల్ల ఎంతో పరితాపం కలిగింది। ଆଉ ତା ଦ୍ୱାରା ସେ ଅନେକ ଅନୁତାପ କଲା। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేవుని ప్రజలు స్వార్థాన్ని సిలువ వేయాలా। ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ସ୍ୱାର୍ଥପରକୁ କୃଷାର୍ପିତ କରିବାର ଅଛି। ఎప్పుడైతే స్వార్థాన్ని సిలువ వేస్తామో, ଯେତେବେଳେ ଆମର ସ୍ୱାର୍ଥପରକୁ కృషార్పిత କରିବା, అప్పుడు దేవుని కొరకు జీవించగలం। ସେତେବେଳେ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚି ପାରିବା। అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం। ସେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛାକୁ ପ୍ରକାଶ କରିପାରିବା। దేవుని యొక్క చిత్తం ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା గమనించండి। ମନେକର లోకంలో 3 చిత్తాలు కనబడతాయి। ଆଉ ଏଇ ଜଗତରେ 3ଟି ଇଚ୍ଛା ପ୍ରକାଶ ఒకటి କରି, స్వయం చిత్తం, ଆଉ ଗୋଟିଏ ହେଲା ନିଜ, రెండవది దేవుని చిత్తం, ଦ୍ୱିତୀୟ ହେଲା ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା, మూడవది సాతాను చిత్తం। ଆଉ ତୃତୀୟ ହେଲା ଶୈତାନର ଇଚ୍ଛା। సాతాను చిత్తం ଶୈତାନର ଇଚ୍ଛା సాతాను పనే చేస్తుంది। ଶୈତାନର କାମ କରିବ। కనుక దేవుని చిత్తం ఎప్పుడు దేవుని కొరకు ఆలోచన ଆଉ చేస్తుంది। ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କରେ। స్వచిత్తం ఎప్పుడు నీ కొరకే, నా కొరకే, నా కుటుంబం కొరకు ఆలోచన చేస్తుంది। ଆଉ ଆମ ମାନଙ୍କର ନିଜ ଇଚ୍ଛା କଣ କରେ? ମୋ ପାଇଁ, ମୋ ପରିବାର ପାଇଁ, ମୋ ଲୋକ ପାଇଁ କେବଳ ସ୍ୱାର୍ଥପର କରେ। ప్రతి వారిలో కూడా ఈ 3 రకాల చిత్తాలు పోరాడుతూ ఉంటాయి। ଆଉ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ମଧ୍ୟରେ 3 ପ୍ରକାରର ଇଚ୍ଛା ପ୍ରକାଶ କରୁଅଛି। అయితే మనం ఏం చేయాలా? ଆମେ କଣ କରିବା? దేవుని చిత్తాన్ని వెదకాలి। ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାକୁ ଖୋଜିବା। దేవుని చిత్తం ప్రకారంగా చేయాలా। ଆମେ ପ୍ରଭୁଙ୍କ ఇଚ୍ଛା ଅନୁଯାୟୀ କାମ କରିବା। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండళి, చాలా దయ్యం పట్టిన వాడు స్వయం చిత్తమును దైవ చిత్తమును చేయలేక సాతాను చిత్తాన్ని చేశాడు, సమాధిలో నివాసం చేశాడు। ଆଉ ଯାହାକୁ ଭୂତ ଧରିଥିଲା ସେ କଣ କରିଦେଲା? ଶୈତାନର ସମ୍ପର୍କ କଲା, ଆଉ ସେ సమాధి విషୟରେ ଖାଲି ଚିନ୍ତା କଲା। అందుకే ସେଇଥିପାଇଁ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 వచనంలో ఉంటది। ఎఫెసీయ ତାର 4 ପର୍ବ 27 ପଦରେ ଲେଖା ହେଇଛି, ఏమంటారు? అపవాదికి చోటు ఇవ్వకండి। ଆଉ ତୁମେ ମାନେ ବିପକ୍ଷ ଶୈତାନକୁ ଜାଗା ଦିଅ ନାହିଁ। అపవాదికి ఏం చేయకూడదు? చోటు ఇవ్వకూడదు। ଆମେ ମାନଙ୍କର ବିପକ୍ଷ ଶୈତାନକୁ ଜାଗା ଦେବା నీ ନାହିଁ। స్వార్థం వలన, ଆମର ସ୍ୱାର୍ଥ ଦ୍ୱାରା, నేను అనుకునే స్వయం వలన సాతానికి చోటు ఇవ్వద్దు। ମୁଁ ବୋଲି ସ୍ୱୟଂ ଭାବିବା ଦ୍ୱାରା ଶୈତାନକୁ ଜାଗା ଦେବା ఈ ନାହିଁ। భూమి మీద మనది ఏది లేదండి। ଆଉ ଏଇ ପୃଥିବୀରେ ଆମର କିଛି ନାହିଁ। భూమి మీద కలిగినంత కాలం ఇల్లు నాది, ఆస్తి నాది, ఇది ఫలనాది, నాది నాది అనుకుని పోరాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు। ଆଉ ଏଇ ପୃଥିବୀରେ ଯେତେ ଦିନ ବଞ୍ଚିଥିବା ଏଇଟା ମୋର, ଏଇଟା ଏମିତି ଏମିତି ବୋଲି ନିଜର
ନିଜେ ଦେଖେଇବା ବହୁତ ଲୋକ ଅଛନ୍ତି। బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పారు, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకున్నాడు, ఏం ప్రయోజనం? ବାଇବଲରେ ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଲେ ଜଣେ ଯଦି ସର୍ବ ଜଗତ ଲାଭ କରି ନିଜର ପ୍ରାଣ ହରାଇଲେ କଣ ଲାଭ ଅଛି? హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఈ రోజున ప్రియ దేవుని ଆଜି బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, స్వయం చిత్తాన్ని సిలువ వేయాలా? ଆମର నిଜ ଇଚ୍ଛାକୁ ଆମେ କୃଷାର୍ପିତ କରିବା। దేవుని చిత్తము ଆମେ నెరవేర్చాలంటే ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାକୁ ଯଦି ନିର୍ଣ୍ଣୟ କଲେ ఆయన మార్గాలను వెదకాల. ତାହାଙ୍କର ପଥ ଖୋଜିବା, ఆయన మార్గాలు ఎంతో శ్రేష్టమైనవి. ତାହାଙ୍କର ପଥ ଅନେକ ଶ୍ରେଷ୍ଠ ଅଟେ। యెషయా గ్రంథం 55 అధ్యాయము ଈଶାଇୟ 55 ପର୍ବ 8-9 వచనాల్లో 8-9 ପଦରେ నీ చిత్తం వేరు, నా చిత్తం వేరు, ତୁମରି ଇଚ୍ଛା ଭିନ୍ନ ମୋର నీ ଇଚ୍ଛା, ఆలోచన వేరు, నా ఆలోచన ତୁମରି వేరు, ଚିନ୍ତାଧାରା నీ ଭିନ୍ନ ମୋ ఉద్దేశం ଚିନ୍ତା, వేరు, నా ఉద్దేశం వేరు. ତୁମର ଉଦ୍ଦେଶ୍ୟ ଭିନ୍ନ ମୋ ଉଦ୍ଦେଶ୍ୟ ଭିନ୍ନ। దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఈశ్వର ସ୍ପଷ୍ଟ କହୁଛନ୍ତି। అవును ప్రియ దేవుని ହଁ బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, నీ ఉద్దేశం లోకానుసారంగా ఉంటుంది, ତୁମରି ଉଦ୍ଦେଶ୍ୟ ଜାଗତିକ ସମ୍ବନ୍ଧୀୟ ରହିପାରେ, కానీ దేవుని చిత్తము ఎప్పుడు దైవికంగా ఉంటది. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ସବୁବେଳେ ଆତ୍ମିକ ରହେ। దైవ చిత్తం ఇతరుల గురించి ఆలోచన చేస్తుంది. ଆଉ ଆମମାନଙ୍କ ଆତ୍ମିକ ଚିନ୍ତା କଣ କରେ? ଅନ୍ୟମାନଙ୍କ ପାଇଁ। దైవ చిత్తం ఎప్పుడు దుఃఖిస్తా ఉంటది. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା କଣ କରେ? ସବୁବେଳେ ଦୁଃଖିତ ହୁଏ। ఈ రోజున ఆలోచించాలి. ଆଜି ଚିନ୍ତା କରିବା, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେତେବେଳେ ଜଗତକୁ ଆସିଲେ ఆయన ఎప్పుడు తన సొంత చిత్తం చేయలేదు. ସେ କେବେ ମଧ୍ୟ ନିଜ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କଲେ ନାହିଁ। యోహాను సువార్త 12 అధ్యాయం 49 వచనంలో ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 12 ପର୍ବ 49 ପଦରେ ఆయన అంటున్నాడు, ସେ କହନ୍ତି, యాలై అనగా କାହିଁକି ନା నా అంతట నేనే మాట్లాడుటలేదు, ମୁଁ నిଜ ఇచ్ఛାରେ ନିଜେ କଥା କହୁନାହିଁ, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞయించుచున్నాడు. କାରଣ ମୁଁ ଆପଣା ଠାରୁ କହି ନାହିଁ, ମାତ୍ର ମୁଁ କଣ କହିବି ଓ କଣ ବ୍ୟକ୍ତ କରିବି ତାହା ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତା ପିତା ମୋତେ ଆଜ୍ଞା ଦେଇଅଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। చూడండి, నేను ఏం మాట్లాడాలో, ଦେଖନ୍ତୁ ମୁଁ କଣ କଥା ହେବି, నేను ఏం చెయ్యాలో ମୁଁ କଣ କରିବି, అది నా తండ్రి ఆదేశ ప్రకారంగా చేస్తాను నేను. ମୋର ପିତାଙ୍କ ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ମୁଁ କରିବି। అంటే నా ఇచ్చని నేను ఎప్పుడు చెయ్యను. ମୁଁ ନିଜ ଇଚ୍ଛାରେ କିଛି କରିବି ନାହିଁ। ఎవరు అంటున్నారు ఇది? କିଏ କହୁଛନ୍ତି? యేసు ప్రభు అంటున్నాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ କହୁଛନ୍ତି। దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, ଆଜି ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, వాక్యాన్ని వింటున్న సహోదరుడు సహోదరి, ବାକ୍ୟ ଶୁଣୁଥିବା ଭାଇ ଭଉଣୀ, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న సహోదరుడా, ఆ ପରମେଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଉଥିବା ଭାଇ, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సహోదరి, ఆ ପରମେଶ୍ୱରଙ୍କ ଆଗମନ ପାଇଁ ଚାହିଁ ଯାଇଥିବା ଭଉଣୀ, నీ చిత్తమును సిలువ వేయాలా? ତୁମର ନିଜ ଇଚ୍ଛାକୁ କୃଷାର୍ପିତ କର। దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరాలి. ఆ పరమేశ్వరଙ୍କ ଇଚ୍ଛା ମୋ ବ୍ୟକ୍ତିగତ ଜୀବନରେ నా అంతట నేను మాట్లాడకూడదు. ମୁଁ ନିଜ ఇచ్ఛାରେ ନିଜ నా କରିବି। కార్యాలు దేవునికి ఇష్టంగా ఉండాలి. ମୋର ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ହେବାର అనే ଅଛି। ఆలోచన నీకు కలిగి ఉండాలి. ମୋର ଚିନ୍ତାଧାରା ତୁମରି ପରି ହେବାର ଅଛି। ఎప్పటికప్పుడు దేవునికి అప్పచెప్పుకోవాలి. ଯେତେବେଳେ ଆମେ ନିଜକୁ ନିଜେ ସବୁବେଳେ ସମର୍ପିତ ହେବା। యోహాను సువార్త 5 అధ్యాయం 30 వచనంలో ఆ ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 5 ପର୍ବ 30 ପଦରେ 30 వచనం అంటున్నాడు, 30 పదରେ କହନ୍ତି, నా అంతట నేనే నా అంతటా నేనే ఆ. ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, తీర్పు నన్ను తీర్చున్నాను. పంపిన వాని చిత్తం చూడండి, నన్ను పంపిన వాని చిత్తమే ప్రకారమే నేను చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చూడండి, నా ఇష్ట ప్రకారంగా చేయగోరును. కనుక నా తీర్పు న్యాయమైనది। హల్లెలూయా. ମୁଁ ନିଜେ କିଛି କରିପାରେ ନାହିଁ, ହଁ। ମୁଁ ଯେପରି ଶୁଣେ ହଁ। ସେହିପରି ବିଚାର କରେ। ହଁ। ଆଉ ମୋର ବିଚାର ଯଥାର୍ଥ, ହୁଁ। କାରଣ ମୁଁ ଆପଣାର ଇଚ୍ଛା ସାଧନ କରିବାକୁ ଚେଷ୍ଟା ନ କରି ମୋହର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବାକୁ ଚେଷ୍ଟା କରେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। చూడండి, యేసు ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ସ୍ପଷ୍ଟ నన్ను କହୁଛନ୍ତି, పంపిన వారి చిత్త ప్రకారమే చేస్తాను గాని ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କ ଇଚ୍ଛା ଅନ୍ନତ ମୁଁ କାମ నా କରିବି। ఇష్ట ప్రకారంగా ఏది చేయను. ମୁଁ ନିଜ ଇଚ୍ଛାରେ କିଛି କରିବି ନାହିଁ। మనము ଆମେ దీనికి వ్యతిరేకం. ଆମେ ତାର ବିପରୀତ। మనం అన్ని నా ఇష్ట ప్రకారంగా చేస్తాను. ଆମେ ସବୁ ମୁଁ ନିଜ ଇଚ୍ଛାରେ କରୁ। నా ఇష్టమే నెరవేరాలి. ମୋ ଇଚ୍ଛା ସଫଳ నా ହେବା, మాటే వినాలి అందరూ. ମୋ କଥା ସଫଳ నేను ହେବା, చెప్పిందే జరగాలి. ମୁଁ ఇందులో ଯାହା କହିବି ତାହା ଘଟିବ। సంఘంలో కూడా నేను చెప్పిందే ଆଉ జరగాలి. ମଣ୍ଡଳୀରେ ମୁଁ ଯାହା କହିବି, మాస్టర్ గారు కూడా నేను చెప్పిందే ଆଉ చేయాలి. ପାଷ୍ଟର ବାବୁ ମଧ୍ୟ ମୁଁ ଯାହା କହିବି ତାହା କରିବେ। చాలా మంది ఉన్నారు ఈ రోజున. ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, నీకు నువ్వు పరీక్ష చేసుకో. ନିଜକୁ ନିଜେ ପରୀକ୍ଷା କରିବା। నీ చిత్తాన్ని సిలువే. ଆଉ ତୁମରି ନିଜ ଇଚ୍ଛାକୁ స్వయం అనేది సాతాను యొక్క కొమ్ము. ଆଉ ସ୍ୱୟଂର ଅର୍ଥ ହେଉଛି ଶୈତାନର ଗୋଟେ ఈ స్వయం అనేది నిన్ను చెదరగొడతాది. ଆଉ ଏଇ ସ୍ୱୟଂର ମାନେ ନିଜେ ବୋଲି స్వయం କହିବ, అనేది దేవుని సహవాసాన్ని దూరం ତାହା చేస్తుంది. ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବ, ପରମେଶ୍ୱରଙ୍କ ସହଭାଗିତାରୁ ଦୂର କରିବ। స్వయం అనేది ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంచును. ଆଉ ମୁଁ ନିଜେ ବୋଲି କହିବାଟା ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଦେବ ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। యేసు ప్రభు చనిపోయే ముందు కూడా ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ମୃତ୍ୟୁବରଣ କରିବା ପୂର୍ବରୁ గెత్సేమనే వనములో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ଆଉ ସେ ବେତ୍ସେବା ଉଦ୍ୟାନରେ ପ୍ରାର୍ଥନା కొన్ని କରୁଥିଲେ। గడియల్లో ఆయన పట్టుకుని తీసుకుని వెళ్లి కొరడాలతో
కొట్టి సిలువలో చంపివేస్తారు ఆయన్ని. କିଛି ସମୟ ପରେ ତାହାଙ୍କୁ ନେଇକି ବାନ୍ଧିକି ଆଉ ସେଇ କୃଷାର୍ପିତ କରିବେ। ఆయన ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ଆଉ ସେ କେତେ ଦୁଃଖ ଯନ୍ତ୍ରଣା ପାଉଥିଲା। గెత్సేమనీలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ଆଉ ବେତ୍ସମାନେ ଉଦ୍ୟାନରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। సువార్త 26:39 వచనములో ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 26 ପର୍ବ 39 ପଦରେ యేసు ప్రభు ఏమంటున్నాడు? ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କହୁଛନ୍ତି? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ସେ చూడండి. କିପରି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି కొంత ଦେଖନ୍ତୁ। దూరం వెళ్ళి ପୁଣି ସେ ଅଳ୍ପ ଦୂରକୁ ଯାଇ సాగిలపడి ଆଗକୁ ଯାଇ ଉବୁଡ ହୋଇ నా తండ్రి ପ୍ରାର୍ଥନା କରୁ କରୁ କହିଲେ, ହେ ମୋର ପିତା, ଯଦି ହୋଇପାରେ, సాధ్యమైతే ଯଦି ହେଇପାରେ, ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగిపోనేమో. ତେବେ ଏହି ପାନପତ୍ର ମୋ ଠାରୁ ଦୂର ହଉ। అయినను ତଥାପି నా ఇష్ట ప్రకారం ମୋର ఇଚ୍ଛା ନୁହେଁ, నీ చిత్తమే కాదు. ତୁମରି ଇଚ୍ଛା ପ୍ରକାଶ ହଉ। హల్లెలూయా. హల్లెలూయా। యేసు ప్రభు ఏమంటున్నాడు? ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କହିଲେ? నీ చిత్తము నా జీవితంలో ତୁମରି నెరవేర్చు. ଇଚ୍ଛା ମୋ ଜୀବନରେ ପ୍ରକାଶ ହଉ। అటువంటి శ్రమ మనకు వస్తే ఏమంటాం? ସେହିପରି ଯଦି ସମସ୍ୟା ଆମର ଜୀବନରେ ଆସିଲେ ଆମେ କଣ କହିବା? నాకే రావాలా ఈ బలహీనత, ମୋର ଆସିବାରେ ଯେ ଦୁର୍ବଳ, నాకే రావాలి ఈ జబ్బు, ମୋର ଏ ବେମାର, నాకే రావాలి ఈ సమస్య, ମତେ ఈ ସମସ୍ୟା ప్రభు ଆସିବାରେ ఈ దూరం చేసే నాయన ఏ ప్రభు ଏଟା ଦୂର କରିଦେ। నేనే కనబడ్డా నీ దృష్టిలో ମୁଁ ତୁମ ଦୃଷ୍ଟିରେ ଦେଖାଦେଲି କି? అనేవారు చాలా మంది. ସେହିପରି କହିବା ଅନେକ యేసు ప్రభు అలా అనలేదు. ପ୍ରଭୁ ଯୀଶୁ ସେହିପରି କହିଲେ। జరగబోతున్న దాన్ని గుర్తించాడు ఆయన. ଆଉ జరగబోతున్న దాన్ని చూస్తున్నాడు ఆయన. ଆଉ ଯୋଉ ଘଟଣା ଘଟିବ ତାହା ସେ ఆ ଦେଖୁଛି। శిలువ యాగాన్ని ସେଇ కృషార్పిత తన ସମୟ శరీరంలో వేదన చెందుతున్నాడు. ତାଙ୍କ ନିଜ ଶରୀରରେ ଯନ୍ତ୍ରଣା ପାଉଛନ୍ତି। ఇష్టపడ్డాడు ସେ ఆయన. ଇଚ୍ଛା କଲେ నీ చిత్తమే జరిగింది. ତୁମରି ଇଚ୍ଛା ପ୍ରକାଶ ହଉ। చెప్పగలుగుతున్నాం ఈ రోజు. ଆଜି ଆମେ କହିପାରିବା କି ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, భూమి మీద దేవుని చిత్తం నెరవేరాలి. ଆଉ ଏଇ ପୃଥିବୀରେ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ପ୍ରକାଶ ఏ ହେବ। విధంగా దేవుని చిత్తం నెరవేరుతుంది? କିପରି ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, ଆମେ ପ୍ରାର୍ଥନା କଲ କି ନ କଲେ, ఆరాధించినా ఆరాధించకపోయినా, ଆମେ ଆରାଧନା କଲେ କି ନ କଲେ, మనం దేవుని కొరకు జీవించినా జీవించకపోయినా, ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିଲେ କି ନ ବଞ୍ଚିଲେ, దేవుని చిత్తం తప్పకుండా భూమి మీద నెరవేరుతాది. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଏଇ ପୃଥିବୀରେ ନିଶ୍ଚିତ ପ୍ରକାଶିତ ହେବ। దేవుడు ఏదైతే చెప్పాడో తప్పకుండా భూమి మీద ପ୍ରଭୁ నెరవేరపోవలసిందే. ଯାହା କହିଛନ୍ତି ତାହା ପୃଥିବୀରେ ନିଶ୍ଚୟ ଘଟିବ। అయితే దేవుని స్వరూపంలో సృష్టింపబడిన నీవు କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସାଦୃଶ୍ୟ ନିର୍ମାଣ ହୋଇଥିବା ତୁମେ నీ జీవితంలో, ତୁମ ବ୍ୟକ୍ତିଗତ నీ ଜୀବନ, బ్రతుకులో ତୁମର ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନରେ దేవుని చిత్తం నెరవేరుతుంది. ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଆଜି ପ୍ରକାଶ ହଉଛି କି? ఇది ఆలోచన ଏଇଟା ଆମେ ଚିନ୍ତା କରିବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, ଆଉ ଫିଲିପିଓରେ ପାଉଲ କହନ୍ତି, ఫిలిప్పీ 2:5 ଫିଲିପିଓ ତାର 2:5 ପଦରେ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଯେପରି ମନ ତୁମମାନଙ୍କର ସେହିପରି ମନ ହଉ। హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు కలిగిన మనస్సు ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ମନ ఈ రోజు మనం కలిగి ఉండాలి. ଆଜି ଆମେ ଲାଗି ରହିବା। ప్రభువా, ହେ ପ୍ରଭୁ, నా సొంత చిత్తాన్ని ମୋର ନିଜ ଇଚ୍ଛାକୁ సిలువ వేయి నాయనా. କୃଷାର୍ପିତ କରିଦିଅ। దైవమా, ହେ ପିତା, నీ చేతికి ମୁଁ అప్పచెప్పుకుంటున్నాను. ତୁମ ହସ୍ତରେ ସମର୍ପିତ నా ହେଉଛି। చిత్తం ఏది ମୋର నెరవేరకూడదు. ଇଚ୍ଛାରେ କିଛି ହେବ ନାହିଁ। నా జీవితంలో, ମୋର ବ୍ୟକ୍ତିଗତ నా ଜୀବନ, క్రియల్లో, ମୋ କାର୍ଯ୍ୟରେ, నా బ్రతుకంతట్లో ମୋର ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନରେ నీ చిత్తమే କେବଳ జరిగించు. ତୁମର ଇଚ୍ଛାକୁ ପ୍ରକାଶ କର। అని చెప్పగలమా? ସେହିପରି କହିପାରିବା କି? సాతాను కొమ్మరిని తప్పించుకుందాం. ଆଉ ତାହେଲେ ଆମେ ଆଜି ଶୈତାନର ଶୃଙ୍ଗରୁ ଉଦ୍ଧାର ପାଇବା। రెండవ కొమ్ము ଦ୍ୱିତୀୟ ଶୃଙ୍ଗ ହେଲା దానియేలు గ్రంథము ଦାନିଏଲ పుస్తକ 8వ అధ్యాయం 8 ପର୍ବ 5వ వచనం. 5 ପଦରେ చూడండి దానియేలు గ్రంథం ଦେଖନ୍ତୁ 5వ ଦାନିଏଲ 8 ପର୍ବ 5 ପଦରେ, దానియేలు 8:5 ପୁଣି ମୁଁ ଏହି ବିଷୟ ବିବେଚନା କରୁ କରୁ ଦେଖିଲି ଯେ ଦେଖ, ଏକ ଛାଗ ପଶ୍ଚିମ ଦିଗରୁ ସମୁଦାୟ ପୃଥିବୀ ପାର ହୋଇ ଆସିଲା ଓ ସେ ଭୂମି ସ୍ପର୍ଶ କଲା ନାହିଁ। ଆଉ ସେଇ ଛାଗର ଦୁଇ ଚକ୍ଷୁ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ବିଲକ୍ଷଣ ଶୃଙ୍ଗ ଥିଲା। నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని రెండు కన్నుల మధ్య నొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను అంతే. స్తోత్రం. హల్లెలూయా. ధన్యవాద. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దానియేలు దర్శనం చూస్తున్నాడు. এই সারে দানিয়েল দর্শন ఒక দেখুছে। గొర్రె పోతంట, গোটিয়ে మేకపోతు, ఒక మేకపోతు, গোটিয়ে মানে মেষ। చూడండి అక్కడ ఉంటుంది కదా 8:5 వచనం. ଏକ ଛାଗ। ଛାଗ।
ଏକ ଛାଗ ପଶ୍ଚିମ ଦିଗରୁ ସମୁଦାୟ ପୃଥିବୀ ఆ, ପାର ହୋଇ ఈ ଆସିଲା। మేకపోతే ఏం చేస్తున్నాడు? పడమట్టు నుండి ଆଉ ଏଇ వచ్చిందంట. ଛାଗ କଣ କରିଛି? ପଶ୍ଚିମ ଦିଗରୁ భూమి అంతా పరిగెడుతుందంట. ସମଗ୍ର ପୃଥିବୀରେ ଦୌଡୁଅଛି। అది చూస్తున్నవన్నిటిని కూడా ఏం చేస్తుందంట? ଆଉ ସେ ଯାହା ଦେଖୁଥିଲା ସବୁ ବିଷୟ କଣ କଲା? స్వాధీనం చేసుకుంటుంది, పాడు చేస్తా ఉంది. ଆଉ ନିଜ କରିବା ପାଇଁ ସେ ଖରାପ କରୁଛି। అయితే ఆ రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్మోడు వచ్చిందంట. ଆଉ ସେଇ ଦୁଇ ଚକ୍ଷୁ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ବିଶେଷ ଗୋଟେ ଶୃଙ୍ଗ ବାହାରିଲା। ఎక్కడ వచ్చింది? କୋଉଠି ବାହାରିଲା? రెండు కన్నుల మధ్యన వచ్చింది అనుకో. ଦୁଇ ଆଖିର ମଝିରେ ଗୋଟେ ଶୃଙ୍ଗ ବାହାରିଲା। హల్లెలూయా. ହାଲେଲୁయా। ఏ తల మీద రావచ్చు కదా, ମୁଣ୍ଡରେ ବାହାରିବାର ଅଛି, లేదా కాళ్ళు రావచ్చు కదా. ମୁଣ୍ଡରେ ବାହାରିବାର ఎక్కడ ଅଛି। వచ్చింది ఇది? କୋଉଠି ବାହାରିଲା? కళ్ళ మధ్యన వచ్చింది. ଦୁଇ ଆଖିର ମଝିରେ ବାହାରିଲା। ఈ కొమ్ము మనకేం ଆଉ తెలియపరుస్తుంది? ଏଇ ଶୃଙ୍ଗ ଆମକୁ କଣ ଜଣାଏ? ఈ కొమ్ము అనగా నేత్రాసులు చూసినగా ఉంది. ଆଉ ଏଇ ଶୃଙ୍ଗର ଇଚ୍ଛା ହଉଛି ଆମେ ଜାଗତିକ ଚକ୍ଷୁ, ఇది నేత్రాశ ଜାଗତିକ ଇଚ୍ଛା బలవంతులను బలహీనం చేస్తుంది. ଆଉ ବଳବାନ ଲୋକକୁ ଦୁର୍ବଳ କରିବା। అందుకే ప్రభు వారు ఒక మాట అన్నారు. ସେଇଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଗୋଟେ କଥା କହିଲେ। మత్తయి సువార్త 5:29 ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 5 ପର୍ବ 29 ପଦରେ, ହଁ, ଆଉ ତୁମ ଦକ୍ଷିଣ ଚକ୍ଷୁ ଯେବେ 5:29 ତୁମର ବିଘ୍ନର କାରଣ ହୁଏ ତେବେ ତାହା ଉପାଡ଼ି ଫୋପାଡ଼ି ଦିଅ। ହଁ। କାରଣ ତୁମର ସମସ୍ତ ଶରୀର ନର୍କରେ ପଡିବା ଅପେକ୍ଷା ହଁ। ଗୋଟିଏ ଅଙ୍ଗ ନଷ୍ଟ ହେବା ହଁ। ତୁମ ପକ୍ଷରେ ଲାଭଜନକ। ହଁ। నీ కుడి కన్ను నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దాని పెరికి నీ దాని పెరికి నీ యొద్ద పారవేయము. దేహమంతయు నీ దేహమంతా నరకములో పడవేయబడకుండా అవయవములలో నీ అవయవములో ఒకటి నశించుట నశించుట నీకు ప్రయోజనకరము కదా. హల్లెలూయా. హల్లెలూయా। చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, యేసు ప్రభు అంటున్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ నీ କହନ୍ତି కుడి కన్ను ఒకవేళ నీ అభ్యంతర పరిస్థితి అని పెరికి వేసి పారేయి. ତୁମର ଦକ୍ଷିଣ ଚକ୍ଷୁ ଯଦି ତୁମର ବିଘ୍ନର କାରଣ ହୁଏ ତେବେ ତାହା ଉପାଡ଼ି ଫୋପାଡ଼ି ఎందుకంటే ଦିଅ। దేహం అంతా కూడా నరకంలో పడిపోతుంది. କାରଣ କାହିଁକି ନା ତୁମର ସମସ୍ତ ଶରୀର నీవు నశించిపోకుండా నీ కళ్ళలో ఉన్న నేత్రాసులు తీసివేసుకో. ଆଉ ତୁମେ ଯେପରି ବିନଷ୍ଟ ନେବ ସେଇଥିପାଇଁ ଚକ୍ଷୁର ଅଭିଳାଷକୁ ଦୂର କରିଦିଅ। ఇక్కడ మనం చూస్తున్నాం, ଏଇ ସାରା ଆମେ ఈ ଦେଖୁଛୁ। మేకపోతు ప్రపంచంతటా జయించింది. ଆଉ ଏଇ ଛାଗ ଛୁଆ କଣ କରୁଛି? ସମସ୍ତ ପୃଥିବୀକୁ ଜୟଲାଭ కారణం କରୁଛି। ఏమిటి? କାରଣ କଣ? సంపాదించాలి, ସେ କମାଇବି, నేను దేశానంతటికి రాజునవ్వాలి ମୁଁ ସମସ୍ତ దేଶର ରାଜା ହେବି। అని మేకపోతైన నెబుగా ఆ యొక్క అలెగ్జాండర్ ଆଉ ସେ ଛାଗ ସାଦୃଶ୍ୟ ଆଲେକ୍ଜାଣ୍ଡର దేశానంతటి పరిపాలించాడు. ସମସ୍ତ దేశକୁ ପରିଚାଳନା ప్రియ କରେ। దేవుని బిడ్డలారా ପ୍ରିୟ గమనించండి, ମଣ୍ଡଳୀ ମନେ କରିବା, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ଯାକୋବ 1 ପର୍ବ 10 ପଦରେ, దురాశ గర్భము ధరించి పాపను కనగా పాపం పరిపక్వమే మరణము కనును. ତାହାପରେ କାମନା ଗର୍ଭ ଧାରଣ କରି ପାପ ପ୍ରସବ କରେ, ପୁଣି ପାପ ପୂର୍ଣ୍ଣ ମାତ୍ରା ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହେଲେ ମୃତ୍ୟୁକୁ ଜନ୍ମ ଦିଏ। దురాశ గర్భం ధరిస్తే ଆଉ ଆମମାନଙ୍କ ଠାରେ ପାପ ଗର୍ଭ ଧାରଣ କରେ, పాపమును కంటది. ଆଉ పాపକୁ ପ୍ରସବ పాపం କରେ, అధికమైపోతే మరణం. ଆଉ పాప ଅଧିକ ହୋଇଗଲେ ఈ ମୃତ୍ୟୁ। మేకపోతకి అదే జరిగింది. ଏଇ ଛାଗର ତାହେଲା, ఈ మేకపోతైనా ఇక అలెగ్జాండర్ జీవితంలో అదే జరిగింది. ଆଉ ଏଇ ଛାଗ ସାଦୃଶ୍ୟ ଅଲେକ୍ଜାଣ୍ଡରଙ୍କ ଜୀବନରେ ତାହା ହେଲା। ప్రియ దేవుని బిడ్డలారా ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ గమనించాలి, ఈ రోజున ମନେ କରିବା ଯେ దురాశ గర్భం ధరిస్తే పాపం అవుతుంది, పాపం పరిపక్వత మరణం వస్తుంది. କାମନା ଗର୍ଭ ଧାରଣ କରି ପାପ ପ୍ରସବ କରେ, ପୁଣି ପାପ ପୂର୍ଣ୍ଣ ମାତ୍ରା ବୃଦ୍ଧି ପାଇ ମୃତ୍ୟୁକୁ ଜନ୍ମ ଦିଏ। హవ్వ పళ్ళను చూసింది కదా ఏదేను తోట. ଅବା ହବା କଣ କଲା? ఏదోన ఉద్యాନରେ ଫଳ ଦେଖିଲା, చూసింది కళ్ళ ఎంత బాగున్నాయి అనుకో. ଆଉ ଚକ୍ଷୁରେ ଦେଖିଲା କେତେ ସୁନ୍ଦର। వాటి వల్ల ఏం చేయబడింది? ఏదేను వల్ల త్రోసివేయబడింది. ଆଉ ସେଇ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଦ୍ୱାରା ସେ ఏదోన ఉద్యాన ବଗିଚାରୁ ତଡ଼ିତ ହେଇଗଲା। ఏసావు యాకోబడిన కూరను చూశాడు, ఎర్రగా కనబడుతుంది ఏటా అనుకున్నాడు, ఎంత బాగుంది అనుకున్నాడు. ଆଉ ଯାକୋବ ଦେଖିଲା ଏଇଟା କଣ ଏମିତି ଅଛି। ఏసావు యాకోబడిన కూరను, ଆଉ ଇସାଉ యాకోబడిన కూర ଆଉ ଯାକୋବ ଯୋଉ ତରକାରୀ ରାନ୍ଧିଦେଲା ତାହାକୁ ଦେଖିଲା, చూసేమన్నాడు, ఇది చాలా బాగుంది నాకు ଏଇଟା ఇష్టం. ବହୁତ ଭଲ ଅଛି ମତେ ଦିଅ କହିଲା। దాని వల్ల ఏం చేశాడు? దానివల్ల కొడ తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకోవచ్చు. ତାଙ୍କର ଜ୍ୟେଷ୍ଠତ୍ୱକୁ ଛାଡ଼ିଦେଲା। లోతును చూడండి, ଲୋଟଙ୍କୁ ଦେଖ, సొదొమ గొమొర్రాను చూశాడు, ସମସ୍ତ ସୋଦୋମ ଗୋମରା ଦେଖିଲା, అది పచ్చగా కనబడిందంట. ତାହା ଗ୍ରୀନ, దాంట్లో ఉన్న పాపాన్ని గుర్తించలేదు. ସେଇଥିର పాపକୁ మନେ କଲା ନାହିଁ। దాని వలన తన కుటుంబాన్ని అతను పాడు చేసుకున్నాడు. ଆଉ ତାହା ଦ୍ୱାରା ତାଙ୍କ ସହ ପରିବାରକୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କଲା। సంసోను చూడండి, ସାମସନକୁ ଦେଖ, సంసోను దెలీలా యొక్క అందాన్ని చూశాడు, ଆଉ ସାମସନ ସେଇ ଦଲିଲାର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଦେଖିଲା, కన్నులు ନିଜର వాడదీసుకున్నాడు, ଚକ୍ଷୁ ହରାଇଲା, ప్రాణం పోగొట్టు. ପ୍ରାଣ ହରାଇଲା। అహాబును చూడండి, ଆହାବଙ୍କୁ ଦେଖ, నాతాబు యొక్క ద్రాక్ష తోటను చూశాడు, ଆଉ ନାଥମଙ୍କ ଦ୍ରାక్ష ବଗିଚା ଦେଖିଲା, తన స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు, ନିଜତ୍ୱ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା దాని କଲା, వల్ల తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ତାହା ଦ୍ୱାରା ନିଜ ଜୀବନ ହରାଇଲା।
తన రక్తము కుక్కలు నాకెను. ଆଉ ତାହାଙ୍କର ରକ୍ତ କୁକୁର ମାନେ ଛାଣ୍ଟିଲେ। దావీదు బత్షెబాను చూశాడు. ଆଉ ଦାଉଦ ବତ୍ସେବାକୁ ଦେଖିଲା। ఏం జరిగింది? କଣ ହେଲା? చనిపోయే వరకు జీవిత కాలం అంతయు తన బ్రతుకంతా కూడా యుద్ధాలే జరిగాయి. ଆଉ ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କର ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ସାରା ଯୁଦ୍ଧ ଘଟିଲା। ఇవన్నీ ఏమిటి? ଏଇ ସବୁ କଣ? ఈ పాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ଏଇ ଅଧ୍ୟାୟ ଦ୍ୱାରା ଆମେ କଣ ଶିଖୁଛୁ? నేత్రాస. ଆମର ଚକ୍ଷୁର ଅଭିଳାଷ। నేత్రాస చెడగొడతాది. ଚକ୍ଷୁର ଅଭିଳାଷ କଣ କରେ? ଆମ ଶରୀରକୁ ନଷ୍ଟ କରେ। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, అందుకే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ସେଇଥିପାଇଁ ଦାଉଦ ତାଙ୍କ ପାପ ସ୍ୱୀକାର 51 కీర్తన రాసించాడు ଆଉ పశ్చాత్తాపంతో. ଗୀତ ସଂହିତା 51 ପର୍ବ ସେ ଅନୁତାପ ଦ୍ୱାରା ରଚନା తన କରେ। నేత్రాసను విడిచిపెట్టడానికి ତାଙ୍କର ଚକ୍ଷୁର ଅଭିଳାଷକୁ ଛାଡ଼ି ఎంతగానో ప్రభువుల సన్నిధిలో ప్రార్థన କେତେ చేశాడు. ଅଧିକ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ନିଜକୁ ఆ పాపను క్షమించమని ప్రార్థన చేశాడు. ମୋର ସମସ୍ତ ପାପ ଅପରାଧ କ୍ଷମା କର ବୋଲି ପ୍ରାର୍ଥନା କର। క్షమాపణ కలుగుతుంది కానీ କ୍ଷମା ମିଳିବ କିନ୍ତୁ ఆ యొక్క మచ్చలు మాత్రం కనబడతానే କିନ୍ତୁ ସେହି ଦାଗ ଗୁଡାକ ଦିଶୁଥିବ। గుర్తించాలి ప్రియ. ମନେ କରିବା ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఒక కుమారుడు తండ్రి చెప్పిన మాట వినేవాడు కాదట. ଗୋଟିଏ ପୁତ୍ର ପିତାଙ୍କ ଉପଦେଶ ଶୁଣୁନଥିଲା, అన్ని తప్పులు చేస్తా ସବୁ ఉన్నవాడు. ଭୁଲ କରୁଥିଲା, చెడు మాటలు మాట్లాడేవాడు. ଖରାପ କଥା କହୁଥିଲା, దేవునికి ఇష్టం లేని పని చేసేవాడు. ପ୍ରଭୁଙ୍କ ବିରୁଦ୍ଧର କାମ କଲା। ఈ కుర్రోడికి ఎంత చెప్పినా వినేవాడు కాదట. ଆଉ ଏଇ ପୁତ୍ରକୁ ଯେତେ କହିଲେ ବି ఈ ଶୁଣୁନଥିଲା। కుమారుడికి ఎలా చెప్పాలి? ଏଇ ପୁଅକୁ କିପରି అరే କହିବ? బాబు, నువ్వు చేస్తున్నాయి అన్ని దేవుని దగ్గర ఒక గాయాల్లాగా ఉండిపోతాయి. ତୁମେ ଯାହା ଯାହା କରୁଅଛ ସବୁ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଗୋଟିଏ ଚିହ୍ନ ପରି ରହିଯିବ। కనుక దేవుని ఉగ్రత నీ మీద రాకూడదు నాయన. ఆ పరమేశ్వరଙ୍କ ఉగ్రత ତୁମ ଉପରେ నీవు ପଡୁ। దేవునికి ఇష్టడుగా ఉండాలి ତୁମେ ପରମେଶ୍ୱରଙ୍କ ସନ୍ତୋଷ అని ପାତ୍ର। చెప్పినా కానీ వినేవాడు కాదు. ସେଇପରି କହିଲେ ବି ସେ ଶୁଣିଲା ନାହିଁ। అప్పుడు తండ్రి ఒక పని చేశాడు. ସେତେବେଳେ ପିତା ଗୋଟେ କାମ କଲା। నా కుమారుడు తప్పు చేసినప్పుడల్లా ଆଉ ସେଇ ପୁଅ ଯେତେବେଳେ ଭୁଲ କରୁଥିଲା మేకు తీసుకుని ଗୋଟିଏ କଣ୍ଟା ନେଇ తన ఇంటి దగ్గర ఉన్న తలుపు వెనకాల ఒక మేకు కొట్టివాడట. ଆଉ ତାଙ୍କର କାନ୍ଥରେ ଗୋଟେ କଣ୍ଟା ପିଟୁଥିଲା। అబద్ధం ఆడివాడు ఒక మేకు, ଆଉ ମିଛ କହିଲେ ଗୋଟେ କଣ୍ଟା, ప్రార్థన చేసి చెయ్యకపోయేవాడా ఒక మేకు కొట్టివాడు, ଆଉ ପ୍ରାର୍ଥନା ନ କଲେ ଗୋଟେ କଣ୍ଟା, బూతు మాట్లాడేవాడా అక్కడ ఒక మేకు కొట్టివాడు, ଆଉ ମାନେ ଖରାପ କଥା କହିଲେ ଗୋଟେ లేకపోతే మమ్మీ డాడీ మాట వింటలేదు అక్కడ ఒక మేకు కొట్టివాడు, ଆଉ ମା ବାପାର କଥା ଅବାଧ୍ୟ ହେଲେ ଗୋଟେ କଣ୍ଟା, బైబిల్ చదవట్లేదు అక్కడ ఒక మేకు కొట్టివాడు, ବାଇବଲ ନ ପଢିଲେ ଗୋଟେ କଣ୍ଟା, లోకానుసారంగా తిరుగుతున్నాడు ఒక మేకు కొట్టివాడు, ଜାଗତିକ ସମ୍ବନ୍ଧୀୟ ବୁଲିଲେ ଗୋଟେ କଣ୍ଟା, చర్చికి రావట్లేదు ఒక మేకు కొట్టివాడు. ଆଉ ଚର୍ଚ୍ଚକୁ ନ ଆସିଲେ ଗୋଟେ କଣ୍ଟା పెడుଥିଲା। ఇలాగా రోజు ଏଇପରି ସବୁଦିନ వాడు చేస్తున్న తప్పులన్నింటినీ ఒక్కొక్క మేకు కొట్టుకుంటా వచ్చాడంట. ସେ ଯାହା ଯାହା ଭୁଲ କରୁଥିଲା ଗୋଟେ ଗୋଟେ କଣ୍ଟା ଏମିତି ବାହାରିକି కొన్ని రోజులు అయిన తర్వాత କିଛି ଦିନ ପରେ ఆ తలుపన్నీ కూడా మేకుతో నిండిపోయింది. ଏ ସମସ୍ତ କବାଟ କଣ୍ଟାରେ ଭରିଗଲା। అప్పుడు ఆ కుర్రాడు పిలిచాడంట. ସେତେବେଳେ ପିଲାକୁ అరే బాబు నువ్వు చూడు, ଏ ବାବୁ ଦେଖ నువ్వు చేసిన తప్పులు ఎన్నాని చూడు, ତୁମେ ଭୁଲ କେତେ ଅଛି ଦେଖ। నువ్వు ఇదిగో ఇది దేవుడు చర్చికి వెళ్ళినప్పుడు, ଏଇ ଏଇଟା ମାତା ఇది అబద్ధం ఆడినప్పుడు, ଏଇଟା ମିଛ బూతులు କହିଲା ବେଳେ, మాట్లాడినప్పుడు, ଖରାପ କହିଲା ବେଳେ, ఇది మమ్మీ డాడీ మాటలు లేనప్పుడు, ଏଇଟା ମା ବାପାର କଥା ନ ఈ ଶୁଣିଲେ। చూసావా ఎన్ని తప్పులు చేశాను. ଦେଖ ତୁମେ କେତେ ଭୁଲ କରିଛ। ఇప్పుడు ఒక విషయాన్ని గమనించు. ଗୋଟେ విଷୟ ମନେ କର, నేను మేకులను తీసేస్తున్నాను, ମୁଁ ସବୁ କଣ୍ଟା କାଢି ଦଉଛି। నువ్వు తప్పులు చేసేసావు, క్షమిస్తున్నాను నిన్ను నేను. ତୁମେ ଭୁଲ କରିଦେଇଛ, ମୁଁ କ୍ଷମା କଲି। ఇప్పుడు మేకులు తీసేస్తున్నాను చూడు. ଏବେ କଣ୍ଟା କାଢି ଦଉଛି ଦେଖ। అని ఆ డాడీ ఆ మేకులన్నీ తీసాడట. ଆଉ ସେ ପିତା କଣ କଲା, ସବୁ କଣ୍ଟା କାଢିଦେଲା। మేకులు తీసేసిన ଆଉ କଣ୍ଟା କାଢିଦେଲେ ବି అక్కడ ఆ కన్నాలు అలాగే కనబడుతున్నాయి. ସେଇ ସ୍ଥାନରେ ସେହି କଣ୍ଢା ଚିହ୍ନ ଗୁଡାକ ଏମିତି ଦିଶୁଥିଲା। చూసారా? ଦେଖନ୍ତୁ, అప్పుడు ఆ తండ్రి చెప్పాడంట, ଯେତେବେଳେ ପିତା అరే କହିଲା, బాబు మేము క్షమించిన తండ్రి క్షమించిన ఆ దాగులో ଆଉ ମୁଁ କ୍ଷମା କଲିବି, ପିତା କ୍ଷମା କଲିବି, ସେଇ ଦାଗ, నువ్వు చేసిన తప్పులు అలా చూడు ఎలా ତୁମର ఉండిపోయాయి. ସବୁ ଭୁଲ ସେଇ ଦାଗ ପରି ରହିଗଲା। అలాగే నీ హృదయం ఈ విధంగా పాడైపోతుంది. ସେଇପରି ତୁମର ହୃଦୟ ଏଇପରି ଦାଗ ପରି ଖରାପ ହେଇଯିବ। దీని వల్ల నరకానికి వెళ్తాం కానీ దేవుని రాజ్యానికి ଆଉ వెళ్ళలేము. ସେଇଥି ଦ୍ୱାରା ତୁମେ ନରକକୁ ଯିବ, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବ ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। కొరింథీ రాసిన మొదటి పత్రిక ପ୍ରଥମ କରନ୍ତି 6వ అధ్యాయము 6 ପର୍ବ 9-10 వచనాలు 9-10 చదవండి. ପଦ ପଢିବା। కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ପ୍ରଥମ କରନ୍ତି 6వ అధ్యాయము 6 ପର୍ବ 9-10 వచనాలు. 9-10 ପଦ ପଢିବା। ఆ, ଅବା ଅଧାର୍ମିକ ମାନେ ହଁ। ଯେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଅଧିକାରୀ ହେବେ ନାହିଁ, ହୁଁ। ଏହା କି ତୁମେ ମାନେ ଜାଣ ନାହିଁ? ହୁଁ। ଭ୍ରାନ୍ତ ହୁଅ ନାହିଁ। ହୁଁ। ବ୍ୟଭିଚାରୀ କି ପ୍ରତିମା ପୂଜକ ହୁଁ। କି ପାରଦରିକ ହୁଁ। କି ସ୍ତ୍ରୀବତ୍ ଅଚାରୀ କି କୁମୈଥୁଙ୍କକାରୀ କି ଚୋର କି ଧନଲୋଭୀ କି ମତୁଆଳ କି ନିନ୍ଦକ କି ପରଦ୍ରବ୍ୟ ଲୁଣ୍ଠନକାରୀ ଏମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଅଧିକାରୀ ହେବେ ନାହିଁ। అన్యాయస్తులు దేవుని అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరరు. మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడితనం గలవారైనను, పురుష యోగం సయోగులైనను, దొంగలైనను, దొంగలైనను, లోపులైనను,
ఆ. త్రాగుబోతులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను, దోచుకొనువారైనను, దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు పౌలు గారు. ଆଉ ଏଇଥିରେ ପ୍ରେରିତ ପౌଲ ଗୋଟେ ଲିଷ୍ଟ ଦେଇଛନ୍ତି। ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ଏ ସବୁ నేత్రాశ କିପରି వల్ల ଘଟିବ? జరుగుతాయి. ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଦ୍ୱାରା ହେବ। నేత్రాశ దేవుని రాజ్యాన్ని వారసులుగా చేయలేదు. ଆମମାନଙ୍କ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଅଧିକାର କରିବ ନାହିଁ। కనుక వ్యభిచరింపవద్దు అనేది 10 ఆజ్ఞలో 7వ పాపము. ଆଉ ବ୍ୟଭିଚାର କର ନାହିଁ 7 ଆଜ୍ଞାରେ ଏଟା ଗୋଟେ ପାପ। బైబిల్లో రాయబడింది, బైబిల్లో ଲେଖା ହେଇଛି పాపము చేయవాడే మరణమునందును అని వాక్యం చెప్తా ఉంది. ଆଉ ଯିଏ କେହି ପାପ କରେ ସେ ମୃତ୍ୟୁ ଭୋଗ କରେ ବୋଲି ଲେଖା ହେଇଛି। కనుక నేత్రాశను చెదరగొట్టు కొమ్మును గూర్చి జాగ్రత్త పడాలా. ଆଉ ଚକ୍ଷୁର ଅଭିଳାଷକୁ ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବା ସେଇ ଶୃଙ୍ଗର ଆମେ ଜାଗ୍ରତ ହେବା। యోబు గారు అంటారా, ଆଇବ କହନ୍ତି ఆ కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ମୁଁ ଚକ୍ଷୁରେ ନିୟମ କରୁଅଛି। హల్లెలూయా. హల్లెలూయా। ఈ రోజున మన కళ్ళతో నిబంధన ଆଜି చేసుకోవాలి. ଆମର ଚକ୍ଷୁରେ ଆମେ ନିୟମ କରିବା। నేత్రాశ వల్ల అధికమైన పాపం జరుగుతా ఉంది. ଆଉ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଦ୍ୱାରା ଅନେକ ପାପ ହୁଏ। సొలొమోను చూసినల్లా తన సొంతం చేసుకున్నాడు, కేవలం నేత్రాశ. ଆଉ ସୋଲୋମନ ଯାହା ଯାହା ଦେଖୁଥିଲେ ସବୁ ନିଜତ୍ୱ ଗଲା, କେବଳ ତାଙ୍କର ଚକ୍ଷୁର ଅଭିଳାଷ। కనుక కళ్ళతో నిబంధన చేసుకో. ଆମେ ଚକ୍ଷୁର ଗୋଟେ ନିୟମ ନେବା। నీ కళ్ళను దేవునికి అప్పచెప్పుకో. ଆମର ଚକ୍ଷୁକୁ ଈଶ୍ୱରଙ୍କୁ ସମର୍ପିତ କରିବା। ఈ కొమ్ము నిన్ను పాడు చేయకుండా చూసుకో. ଆଉ ଏହି ଯୋଉ ପାପର ଶୃଙ୍ଗ ତୁମକୁ ଯେପରି ଖରାପ କରିବ ନାହିଁ ଦେଖିବା। మూడవ కొమ్ము ତୃତୀୟ ଶୃଙ୍ଗ ହେଲା, చూడండి, మూడవ కొమ్ము ତୃତୀୟ ଶୃଙ୍ଗ ହେଲା 37వ కీర్తన, ଗୀତ ସଂହିତା 37 ପର୍ବ, 37వ కీర్తన ଗୀତ ସଂହିତା 37 ପର୍ବ 8వ వచనం 8 ପଦ చూడండి. ଦେଖନ୍ତୁ। 37వ కీర్తన 8వ వచనం. କ୍ରୋଧରୁ କ୍ଷାନ୍ତ ହୁଅ ଓ କୋପ ତ୍ୟାଗ କର, ହୁଁ। ଆପଣାକୁ ବିରକ୍ତ କର ନାହିଁ, ହୁଁ। ତାହା କେବଳ ଦୁଷ୍କର୍ମ କରିବାକୁ ପ୍ରବର୍ତ୍ତାଏ। కోపము మానము, పాపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, వ్యసన పడకుము, కీడుకే అది కీడికే కారణము. కీడు చేయువారు నిర్మూలన. హల్లెలూయా. ହାଲେଲୁୟା। పాపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. କ୍ରୋଧରୁ କ୍ଷାନ୍ତ ହୁଅ, କୋପ ପରିତ୍ୟାଗ କର। మూడవ కొమ్ము ఏంటో తెలిసిన? ତୃତୀୟ ଶୃଙ୍ଗ କଣ? పాపము, ఆగ్రహము. ଆଉ କ୍ରୋଧ ଆଉ ସେ କଣ ହଉଛି କୋପ। ఈ కోపము ఆగ్రహం ఏం చేస్తది? ଆଉ ଏଇ କୋପ ଏଇ କ୍ରୋଧ କଣ କରେ? మనల్ని విడగొడతా ఉంటాం. ఆ మనకు ଛିନ୍ନ ଭିନ୍ନ କରିବ। కోపం వల్ల తొందరపడి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ଅନେକ ସମୟରେ ଆମେ ମାନେ କ୍ରୋଧ ଦ୍ୱାରା ଘୋବଡେଇକି କଥା କହିଦଉ। కోపం వల్ల కొట్టే వాళ్ళు ఉన్నారు, ଆଉ ରାଗରେ ଅନେକ ଲୋକ ପିଟନ୍ତି। కోపం వల్ల చంపేసిన వాళ్ళు ఉన్నారు, ଆଉ ରାଗରେ ମାରିବା ଲୋକ కోపం ଅଛନ୍ତି। వల్ల కొంతమంది ముక్కలు ముక్కలుగా నరికేసిన వాళ్ళు ఉన్నారు. ଆଉ ରାଗରେ ଅନେକ ଲୋକ ଖଣ୍ଡ ବିଖଣ୍ଡ କାଟିବା ଲୋକ ఈ ଅଛନ୍ତି। రోజున ఈ కోపం వల్ల అనేకమైన పాపం భూమి మీద జరుగుతా ఉంది. ଆଜି ଏଇ କ୍ରୋଧ ଦ୍ୱାରା ଏଇ ପୃଥିବୀରେ ଅନେକ ପାପ ଘଟୁଅଛି। మోసే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. ఆ మోసా పృథివీର ସମସ୍ତ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ନମ୍ର ଲୋକ ଅଟନ୍ତି। దేవుడు అన్నాడు, ପ୍ରଭୁ କହିଲେ నీవెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ତୁମେ ଯାଇ ସେଇ ଶୈଳ ସହିତ କଥା ହୁଅ। కానీ ఏం చేశాడు? ସେ କଣ କଲା? కోపం వచ్చింది అతనికి. ସେ ରାଗିଲା। ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చింది. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଉପରେ କ୍ରୋଧ ଆସିଲା। ద్రోహులారా, ହେ ଦ୍ରୋହୀମାନେ, నేను మీకు నీళ్లు రప్పించాలా అని బండను కొట్టాడండి వెళ్ళి. ମୁଁ ତୁମକୁ କଣ ପାଣି ଯୋଗାଇବି ବୋଲି ସେଇ ଶୈଳକୁ ବାଡେଇଲା। మరొకసారి ଆଉ ଥରେ సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు పొందుకుని కిందకు వస్తున్నాడు. ఆ ସିନିୟ ପର୍ବତରେ ଉପରେ ଯାଇକି 10 ଆଜ୍ଞାକୁ ସେ ପ୍ରାର୍ଥନା କରି ପ୍ରାପ୍ତ ହେଇ ପୃଥିବୀକୁ ତଳକୁ ଓହ୍ଲଉଥିଲେ। రాతి పలకలు పట్టుకుని కిందకు వచ్చాడు. ଆଉ ସେ ପ୍ରସ୍ତର ପଟା ଧରିକି ତଳକୁ ଆସିଲେ। ఎప్పుడైతే వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు. ଆଉ ଯେତେବେଳେ ସେ ତଳକୁ ଓହ୍ଲଉଥିଲେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ପାପ କରୁଥିଲେ। ఒక బొమ్మను చేసుకుని వారు విగ్రహారాధన చేస్తున్నారు. ଆଉ ଗୋଟିଏ ପୁତୁଳି ନିର୍ମାଣ କରି ସେମାନେ ଆରାଧନା କରୁଥିଲେ। కోపం వచ్చింది, ସେ ରାଗିଲେ। ఆ యొక్క పలకలు తీసుకుని కింద పడేసాడు, బద్దలు కొట్టేశాడు. ଆଉ ସେଇ ନିୟମର ଯେଉଁ ପ୍ରସ୍ତର ଆଣିଥିଲେ ତାକୁ ତଳେ ପକେଇକି ଭଙ୍ଗେଇ ଦେଲେ। గమనించాలి ప్రియులారా, ମନେକର 40 దినాలు ఉపవాసం ఉండి కనిపెట్టి దేవుని హస్తము చేత రాయబడిన ఫలకలను కోపం ద్వారా పగలగొట్టాడు. ଆଉ ସେଇ 40 ଦିନ ଉପବାସ ଦ୍ୱାରା ଯେଉଁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଯେଉଁ ପ୍ରାପ୍ତ ପାଇଥିଲେ ସେଇ ନିୟମର ସେଇ ପ୍ରସ୍ତରକୁ ତଳେ ପକେଇ మరొకసారి మాట్లాడమంటే కొట్టి దేవుని యొక్క హృదయాన్ని నొచ్చినట్లుగా చేశాడు. ଆଉ ଥରେ କରିଲା ବେଳେ କଣ କଲା? ପ୍ରଭୁଙ୍କ ହୃଦୟରେ ଯେପରି ମାନେ କ୍ରୋଧ ଆସିବ ସେହିପରି ପଟିକି କଲା। ప్రభు యొక్క హృదయం గాయపరచబడింది. ఆ ప్రభుଙ୍କ ହୃଦୟରେ ଆଘାତ ଲାଗିଲା। అంటే దేవుడు అన్నాడు, మోసే నీవు కానాన్లో ప్రవేశించలేము. ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପ୍ରଭୁ କହିଲେ ତୁମେ କାନାନରେ ପ୍ରବେଶ କରିପାରିବ ఇక్కడ ନାହିଁ। కారణం ఏమిటి? କାରଣ କଣ? ప్రవేశించలేకపోయాడు అతను. ଆଉ ସେ ପ୍ରବେଶ କରିପାରିଲା ନାହିଁ। కారణం ఏమిటి? କାରଣ କଣ? కోపం. କ୍ରୋଧ। గమనించండి, ମନେକର యాకోబు కుమారులలో లేవి, సిమియోన్ అనేవాడు. ଆଉ ଯାକୋବଙ୍କ ସନ୍ତାନ ମଧ୍ୟରେ ଲେବି
సిమియోన్ सिमियोन వీళ్ళిద్దరూ షెకెము వారిని హతము చేశారు వెళ్ళిపోయి. ଆଉ ଏଇ ଦି ଜଣ କଣ କଲେ ଶିକ୍ଷକଙ୍କୁ ହତ୍ୟା କଲେ కారణం ఏంటి? କାରଣ କଣ కేవలం కోపం. କେବଳ କ୍ରୋଧ అందరిని చంపేశారు వెళ్ళి. ସମସ୍ତଙ୍କୁ ମାରିଦେଲେ ଯାଇ కోపం వల్ల ఐక్యత ప్రేమ ఉండటం లేదు. ଆଉ ସେଇ କ୍ରୋଧ ଦ୍ୱାରା ଏକତା ప్రేమ ନାହିଁ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండలి భూమి మీద అధికంగా సాతాను ఉపయోగించే సాధనం ఏదంటే కోపము. ଆଉ ପୃଥିବୀରେ ସମସ୍ତ ବିଷୟ ଠାରୁ ଅଧିକ ବ୍ୟବହାର କରେ ଶୈତାନ ସାଧନ గమనించాలి. ମନେ କର యేసు ప్రభు అంటున్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ କହନ୍ତି మత్తయి సువార్త 5:22 వచనంలో ମାଧ୍ୟ ଲିଖିତ ସୁସମାଚାର 5 ପର୍ବ 22 ପଦରେ చూడండి. ଦେଖନ୍ତୁ 5:22 మత్తయి సువార్త. ମାଥ୍ୟୁ 5:22 నేను మీతో చెప్పినదే నేను మీతో చెప్పినదేమనగా సహోదరుని మీద తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును. ద్రోహాన్ని చెప్పువాడు నరకాగ్నిలోనగును. କିନ୍ତୁ ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି ଯେ କେହି ଆପଣା ଭାଇ ଉପରେ କ୍ରୋଧ କରେ ସେ ବିଚାର ସ୍ଥାନରେ ଦଣ୍ଡନୀୟ ହେବ। ପୁଣି ଯେ କେହି ଆପଣା ଭାଇ କି ମୂର୍ଖ ବୋଲି କହେ ସେ ମହାସଭାରେ ଦଣ୍ଡିତ ହେବ। ଆଉ ଯେ କେହି ପାଷାଣ୍ଡ ବୋଲି କହେ ସେ ଅଗ୍ନିମୟ ନରକରେ ଦଣ୍ଡନୀୟ ହେବ। చూసారా? ଦେଖନ୍ତୁ ఒక సహోదరుని మీద కోపపడిన ଜଣେ ଭାଇ ଯଦି ତୁମ ଉପରେ କ୍ରୋଧ କଲେ విమర్శకులోనగుతాం. ଆଉ ଆମେ ମାନେ କଣ କରିବା? ବିରୋଧ ହେଇଯିବା। కోపం ద్వారా వ్యర్థుడా అని పలికినా సరే ଆଉ ସେଇ ରାଗ ଦ୍ୱାରା ଜଣେ ବ୍ୟର୍ଥ ବୋଲି କହିଲେ ବି తీర్పులోనికి వెళ్ళవలసి వస్తుంది. ଆମେ ବିଚାରରେ ଯିବା। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండలి ఈ సహోదరుని ఎప్పుడు ద్వేషించవద్దు. ତୁମର ଭାଇକୁ କେବେ ମଧ୍ୟ ଦୋଷ నీ ଦିଅ ନାହିଁ। సంఘంలో ఉన్న వారిని ఎప్పుడు విమర్శించవద్దు. ତୁମର ମଣ୍ଡଳୀର ଲୋକକୁ କେବେ ମଧ୍ୟ ତୁଚ୍ଛ କର ନାହିଁ। ఎప్పుడు కోపాన్ని ସବୁବେଳେ କ୍ରୋଧକୁ ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. ପ୍ରଭୁଙ୍କ ପାଦ ତଳେ ରଖିବା। పేతురు గారు కూడా చాలా కోపిస్తే ପିତର ମଧ୍ୟ ବହୁତ ରାଗି। యేసు ప్రభు ప్రార్థన చేస్తా ఉంటే ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେତେବେଳେ రోమ ପ୍ରାର୍ଥନା సైనికులు వచ్చి ରୋମିଓ ଲୋକ అందులో ଆସିଲେ ఒక సైనికుడు మల్కు అనేవాడు వచ్చి ଆଉ ସେଇଥି ମଧ୍ୟରେ ଗୋଟେ ସୈନ୍ୟ ମାଲୁକ ଆସି యేసు ప్రభుని పట్టుకోపోతే ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଧରିଲା ବେଳେ పేతురు గారు ఏం చేశాడు? ପିତର କଣ କଲା? అందరు కత్తి తీసుకుని ఆ చెవి కొరికేశాడు, నరికేశాడు. ସେ ଖଣ୍ଡା ନେଇକି ସେ ଲୋକର କାନକୁ କାଟିଦେଲା। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ସେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କହିଲା? మత్తయి సువార్త 26:52 వచనంలో ఆ ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର ତାର 26:52 26 ପର୍ବ 52 ପଦରେ యేసు అంటున్న మాట, ସେଥିରେ ଯୀଶୁ ତାଙ୍କୁ యేసు କହିଲେ కత్తి వరలో పెట్టుకొనుము. ଆଉ ସେଥିରେ ଯୀଶୁ ତାଙ୍କୁ କହିଲେ ତୁମର ଖడ్ଗ ପୁଣି కత్తి ଥରେ పట్టుకొని వాడు ଆପଣା ସ୍ଥାନରେ ରଖ। కత్తి చేతనే నశింతురు. କାରଣ ଯେଉଁମାନେ ଖడ్ଗ ଧାରଣ କରନ୍ତି ସେ ସମସ୍ତେ ଖడ్ଗ ଦ୍ୱାରା ବିନଷ୍ଟ ହେବେ। హల్లెలూయా. హల్లెలూయా। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండలి ప్రియ కోపం అనేది చాలా భయంకరమైనది. క్రోధ ବହୁତ భయంకర ଅଟେ। దేవునిని ఆరాధిస్తున్నా, ఆ పరమేశ్వରଙ୍କୁ 3.5 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నా 3.5 ବର୍ଷ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଚାଲିବା పేతురు గారిలో కోపం బాలేదు. ఆ ପିତରଙ୍କ ଠାରେ କ୍ରୋଧ ଗଲା ନାହିଁ। ఆలోచన చేస్తున్నారా? ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ ఒకవేళ నీవు కూడా ଯଦି ଆପଣ ବି 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు యేసు ప్రభుతో నడుస్తున్నా 20 ବର୍ଷ 10 ବର୍ଷ 25 ବର୍ଷରୁ ଯୀଶୁଙ୍କ ସହିତ ଚାଲିଲେ పేతురు గారి లాగా ఉన్నావేమో, ଆଜି ପିତର ପରି ଅଛ କି? లేక పేత అక్కలా ఉన్నావో తమ్ముళ్ళగా ఉన్నావో. ନହେଲେ ପିତରଙ୍କ ବଡ ଭଉଣୀ ପରି ଅଛ ନା ଭାଇ ପରି ଅଛ? ନିଜକୁ ନିଜେ ଭାବିବ। ହାଲେଲୁୟା। మాటి మాటికి కోపం వచ్చేస్తుంటది కొంతమంది. କଥା କଥାରେ ଅନେକ ଲୋକ ରାଗି ଯାଆନ୍ତି। ముక్కు మీద కోపం అంటారు కొంతమంది. ଆଉ କିଛି ଲୋକ କହନ୍ତି ନାକରେ ରାଗ। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ యేసు ప్రభు అంటున్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ କହନ୍ତି ఎప్పుడైతే పేతురు గారిలో ଯେତେବେଳେ ପିତରଙ୍କ ଠାରେ ప్రభు గద్దించాడో ପ୍ରଭୁ ଯୀଶୁ ଧମକ ଦେଲେ తన కోపానంతా ఏం చేశాడు? ତାଙ୍କର ସମସ୍ତ କ୍ରୋଧ ప్రభు సాత్వికుడిగా మార్చేశాడు. ఆ ପ୍ରଭୁ କଣ କରିଲେ? ତାଙ୍କୁ ନମ୍ର କରିଦେଲେ। యేసు ప్రభు కొరకు పేతురు ఏం చేశాడు ପ୍ରଭୁ చెప్పండి? ଯୀଶୁଙ୍କ ପାଇଁ ପିତର କଣ କଲେ? అంత కోపిస్తే ସେତେ ରାଗି ଲୋକ యేసు ప్రభు కొరకు తలకిందులుగా సిలువేయబడ్డాడు. ఆ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ସେ ଖଣ୍ଡ ବିଖଣ୍ଡକୁ వినయముగా మార్చబడిపోయాడు. ଆଉ ସେ ଗୋଟେ ନମ୍ର ହେଇଗଲେ, సాత్వికుడిగా ସେ మారిపోయాడు. ଅତି ନମ୍ର ହେଇଗଲେ, దేవుని కొరకే ప్రాణం పెట్టేవాడిగా ఆ మారిపోయాడు. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଜୀବନ ଦେଲା ପରି ହେଇଗଲେ। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ఒకవేళ నువ్వు కోపిష్టివైతే ଯଦି ଆପଣ କ୍ରୋଧୀ ହେଲେ సామెత గ్రంథంలో రాయబడింది, ହିତୋପଦେଶରେ కోపిష్టి వారితో సహవాసం చేయవద్దని. ଆଉ ରାଗଶୀଳ ଲୋକ ସହିତ ସଙ୍ଗତ ହୁଅ ఈ ନାହିଁ। రోజున నీవు కోపిష్టివైతే నీ కోపాన్ని ప్రభు యొక్క పాదం దగ్గర పెట్టాలి.
అడగాలి. ଆଜି ଯଦି ଆପଣ ରାଗଶୀଳ ଲୋକ ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କ ପାଦ ତଳେ ନିଜ ప్రభు నా కోపం తీసివేయని ప్రార్థన ହେ చేసుకో. ପ୍ରଭୁ ମୋର କ୍ରୋଧ କାଢି ଦିଅ ବୋଲି ପ୍ରାର୍ଥନା ఇది କର। సహజమేనండి. ଏଇଟା ఇది నా బలహీనత అండి. ଏଇଟା ମୋର ଦୁର୍ବଳ। అని ఎప్పుడు సాకులు କେବେ చెప్పవద్దు. ମଧ୍ୟ ବଚన କର ନାହିଁ। ఇది సాతాను యొక్క కొమ్ము. ଏଇଟା ଶୈତାନର ଶୃଙ୍ଗ। కోపము సాతాను ద్వారానే కలుగుతుంది. ଆହୁ କ୍ରୋଧ ଶୈତାନ ଦ୍ୱାରା ଜାଗୁଥିବ। అందుకే ఎఫెసీ పత్రిక 4:26 వచనంలో ଆଉ ఎఫెసీୟ 4 పౌలు గారు 4 అంటున్నాడు, ప్రేరిత పౌలు కోపపడుడి గాని పాపము చేయకండి. କ୍ରୋଧ କର କିନ୍ତୁ పాప କର ନାହିଁ। సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. ସୂର୍ଯ୍ୟ ଅସ୍ତ ନାହିଁ ହଉଣୁ କ୍ରୋଧ ପରିତ୍ୟାଗ କର ପୁଣି ଶୈତାନକୁ ସ୍ଥାନ ଦିଅ ନାହିଁ। అవును ప్రియ దేవుని బిడ్డ, ହଁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దీన్ని గుర్తిద్దాం. ଆଜି ମନେ କରିବା పాపాన్ని సిలువ వేద్దాం. ଆମମାନଙ୍କ ସମସ୍ତ କ୍ରୋଧକୁ କୃଷାର୍ପିତ କରିବା। ప్రభుని మనం అలంకరించుకోగలిగితే, ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଯଦି ଆମର ప్రభుని ଶରୀର మనం ధరించుకోగలిగితే, ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଧାରଣ କଲେ కోపమును విడిచిపెడదాం. ଆମର ସମସ୍ତ କ୍ରୋଧ ପରିତ୍ୟାଗ କରିବା। కోపమును విడిచిపెడదాం. ଆମେ କ୍ରୋଧ ପରିତ୍ୟାଗ କରିବା సాతాను యొక్క సాధనం ଆଉ ଶୈତାନର ସାଧନ కోపాలను మనం తప్పించుకుందాం. ଆଉ ସେଇ କ୍ରୋଧରୁ ଆମେ ଦୂର ହେବା। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। నాలుగవ కొమ్ము గురించి చూద్దాం. ଚତୁର୍ଥ ଶୃଙ୍ଗ ବିଷୟରେ నాలుగవ ଦେଖିବା। కొమ్ము గురించి చూస్తే ଚତୁର୍ଥ ଶୃଙ୍ଗ ଦେଖିଲେ సామెతల గ్రంథం 16:18 వచనంలో ହିତୋପଦେଶ 16 ପର୍ବ 18 ପଦରେ ହଁ। ଅହଙ୍କାର ସର୍ବନାଶର ସମ୍ମୁଖରେ ଥାଏ ପୁଣି ଦାମ୍ଭିକ ମନ ପତନର ସମ୍ମୁଖରେ ଥାଏ। చూడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును. ଆଉ ଅହଙ୍କାର ସର୍ବନାଶର ସମ୍ମୁଖରେ ଥାଏ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? ଆଉ ସର୍ବନାଶର ପୂର୍ବରୁ କଣ? గర్వము నడుచును. ଅହଙ୍କାର గర్వం. ଆଉ ଗର୍ବ। నాలుగో కొమ్మేడు తెలుసున? ଚତୁର୍ଥ ଶୃଙ୍ଗ గర్వము. ଗର୍ବ। ఈ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ଆଉ ଏଇ ସର୍ବନାଶର ସମ୍ମୁଖରେ ଗର୍ବ। మనసు వస్తుంది. ఆ ପଡିବା ପୂର୍ବରୁ ଅହଙ୍କାର ମନ ଆସେ। చాలా మందికి గర్వం. ଅନେକ ଲୋକର ଗର୍ବ। దేని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, గర్వం అనేది సాతాను దగ్గర వచ్చింది. ଆଉ ଗର୍ବ ଶୈତାନ ଠାରୁ ଆସେ। సాతాను ఉపయోగించుకునే కొమ్ము లేక ఒక సాధనమే గర్వము. ଆଉ ଶୈତାନ ବ୍ୟବହାର କରିବା ଗୋଟିଏ ଅସ୍ତ୍ର ହଉଛି ଗର୍ବ। దేవుని యొక్క మహాదూతగా ఉన్న లూసిఫర్, ఆ పరమేశ్వరుଙ୍କ ଗୋଟିଏ ప్రధాన దూత లూసిఫర్ బహు నీచుడైన సాతానుగా మారిపోయాడు. కారణం గర్వం. ବହୁତ ନ୍ୟୁନ ବ୍ୟକ୍ତି ଅହଙ୍କାର ଦ୍ୱାରା ସେ ଶୈତାନର ଭାବରେ ପରିବର୍ତ୍ତନ ହେଇଗଲା। ଗର୍ବ ଦ୍ୱାରା అంటే నల్లగా మారిపోయాడు. ସେ କଳା ହେଇଗଲା ପୁରା। దేవదూత, మహాదేవదూత, ସେ ଗୋଟିଏ ସ୍ୱର୍ଗୀୟ ଦୂତ, గొప్ప వెలుగుతో నింపబడిన వాడు. ଆଲୁଅରେ ପ୍ରକାଶିତ। ఏమైపోయాడు? ଏବେ କଣ ହେଲା? నల్లటి దెయ్యముగా ସେ କଳା ଗୋଟେ ଭୂତ ପରି భయంకరమైన రూపంలోకి వచ్చేసాడు. ଭୟଙ୍କର ରୂପକୁ ଆସିଗଲା। ఎవరు చూడలేనంత భయంకరం. କେହି ଦେଖିପାରିବନି ସେହିପରି ଭୟଙ୍କର ରୂପ। కారణం ఏమిటి? କାରଣ କଣ? తన గర్వము, అహంకారం. ତାହାଙ୍କର ଗର୍ବ ଅହଙ୍କାର। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, సామెత గ్రంథం 16:5 వచనములో ହିତୋପଦେଶ 16 ପର୍ବ 5 ପଦରେ దేవుడు అంటున్నాడు, పరమేశ్వర గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. ఆ ମନରେ ଗର୍ବୀ ପ୍ରତ୍ୟେକ ଲୋକ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଘୃଣିତ। నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. ଆଉ ସେମାନେ ହାତ ଧରେ ଧରେ ହେଲେ ବି ଅଦଣ୍ଡିତ ନ ହେବେ। గర్వహృదయులందరూ కూడా దేవునికి విరోధులే. ଆଉ ଯେତେ ଜଣଙ୍କର ଗର୍ବ ସ୍ୱଭାବ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ବିରୋଧ। ఎవని గర్వం వాడిని ଆଉ ନିଜର ଗର୍ବ ନିଜକୁ నాశనం తీసుకొస్తది. ବିନଷ୍ଟ କରିଦେବ। దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము ଦାନିଏଲ 4 ପର୍ବ 32వ వచనంలో 32 ପଦରେ ఒక రాజుగారు కనబడతాడు. ଜଣେ ରାଜା ଅଛନ୍ତି। ఆయనే బాబిలోను దేశం రాజు నెబుకద్నెజర్. ଆଉ ସେ ହଉଛନ୍ତି ବାବୁଲନ ଦେଶର నబుకద్ రాజా। బాబిలోను పట్టణాన్ని కడుతూ ఆ బాబిలోନ నగର ନିର୍ମାଣ రథం మీద వెళుతూ ରଥରେ ଯାଉ ଯାଉ ఆ పట్టణాలన్నీ చూస్తూ ସେ నగର ଦେଖୁ ଦେଖୁ అతను గర్వించాడంట. ସେ ଗର୍ବ କଲା। అక్కడ రాయబడింది, ସେ ସ୍ଥାନରେ ଲେଖା ହେଇଛି, ఇదంతా నేను కట్టిందే కదా, ଆରେ ସବୁ ତ ମୁଁ ବନେଇଛି। నా యొక్క జ్ఞానం వల్ల కట్టినవి ఇవి. ମୋର ନିଜ జ్ఞాନରେ ସବୁ ନିର୍ମାଣ କରିଅଛି। ఆయన తన్ను తాను హెచ్చించుకున్నాడంట మనసులో. ନିଜକୁ ନିଜେ ମନରେ ଉନ୍ନତ ଦେଖେଇଲା। గర్విష్ఠుడిగా మారిపోయాడు. ସେ ଗର୍ବୀ ହେଇଗଲା। మరి దేవుడు ఏం చేశాడు? ପରମେଶ୍ୱର କଣ କଲେ? అతన్ని దేవుడు ఏం చేశాడు చూడండి. అక్కడ ତାହାକୁ ପରମେଶ୍ୱର କଣ କଲେ ଦେଖନ୍ତୁ 32 ପଦରେ రాయబడింది, ଦାନିଏଲ 4 మనుషులు నిన్ను తరిమెదరు, ପୁଣି ତୁମେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଦୂରୀକୃତ ହେବ। నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, ଓ କ୍ଷେତ୍ରସ୍ଥ ପଶୁମାନଙ୍କ ସଙ୍ଗରେ ତୁମେ పశువులను ବସତି గడ్డి ହେବ। వేసెదవు. ବଳଦ ନ୍ୟାୟ ତୁମକୁ ତୃଣ ଭୋଜି କରିବ। సర్వోన్నతుడగు దేవుని మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి ଏହି ରୂପେ ତୁମ ଉପରେ 7 କାଳ బహిଯିବ। ଶେଷରେ దాని అనుగ్రహింపనిశ్చయించిన వారికి అనుగ్రహించునని నీవు ଶେଷରେ ଯେ తెలుసుకోవాలి. ସ୍ୱର୍ଗ ପରିଷଦ ସେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ରାଜ୍ୟରେ କର୍ତ୍ତୃତ୍ୱ କରନ୍ତି ଓ ଯାହାକୁ ତାହାଙ୍କର ଇଚ୍ଛା ତାହାକୁ ସେ ତାହା ଦିଅନ୍ତି, ଏହା ତୁମେ ଜାଣିବ। 7 కాలములు నీకు ఇలాగ జరుగును. ଆଉ 7ଟି ବର୍ଷ ତୁମକୁ ଏହିପରି ଘଟିବ।
హల్లెలూయా. ହାଲେଲୁୟା చూడండి, ଦେଖନ୍ତୁ నెబుకద్నెజర్ గర్వించడం వలన ଆଉ నెబుకద్నెజర్ ଯେତେବେଳେ గర్ବ କଲା దాని వల్ల జరిగింది ఏంటి? ତା ଦ୍ୱାରା କଣ దేవుడు ହେଲା? తన రాజ్యం నుంచి నెట్టివేశాడు. ପରମେଶ୍ୱର ତାଙ୍କ ରାଜ୍ୟରୁ ତାଙ୍କୁ ବାହାର କରି అరణ్యములో పక్షి వలె జంతు వలె జీవించాడు. ଆଉ ସେ ଅରଣ୍ୟରେ ପକ୍ଷୀ ପରି ଜନ୍ତୁ ପରି ଜୀବନ 7 సంవత్సరాలు పశువులు గడ్డి తిన్నాడు. ଆଉ 7 ବର୍ଷ ସେ ପଶୁ ମାନଙ୍କ ଖାଦ୍ୟ 7 సంవత్సరాలు వర్షం చేత నానిపోయాడు. ଆଉ 7 ବର୍ଷ ସେ ବର୍ଷାରେ ଭିଜିଲା। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండଳୀ గర్వం అంత పని చేస్తది. గర్ବ ସେତେ କାମ କରେ। ఈ రోజున గర్వాన్ని మనం తీసివేసుకోవాలి. ଆଜି ଆମର ଗର୍ବ କାଢିଦେବା। గర్వము కూడా సాతాను యొక్క కొమ్మై ఉంది. ଆଉ ଗର୍ବ ମଧ୍ୟ ଶୈତାନର ଶୃଙ୍ଗ ଅଟେ। యేసు ప్రభు దేవాది దేవుడై ఉండి ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଦେବ ମାନଙ୍କ ଦେବ ହୋଇ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదివితే ଫିଲିପିଓ 2 ପର୍ବ 6, 7 ପଦ సాక్షాత్ దేవుని స్వరూపమై ఉండి ସେ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରୂପ ହୋଇ ମଧ୍ୟ దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని ଆଉ ଈଶ୍ୱର ରୂପୀ ହେଇକି ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସମାନ ରହିବାର ସେ ଧାରଣ କଲେ ନାହିଁ। మనుష్య పోలికగా పుట్టాడు. ଆଉ ମନୁଷ୍ୟ ସଦୃଶ୍ୟ ଜନ୍ମ ହେଲେ దాసుని స్వరూపం ధరించుకొని పశువుల చాల్లో పుట్టాడు. ଆଉ ସେ ଦାସତ୍ୱ ରୂପ ଧାରଣ କରି ଗୁହାଳ କୁଣ୍ଡରେ ଜନ୍ମ ହେଲେ। తాను రిక్తులుగా ଆଉ చేసుకున్నాడు. ନିଜକୁ ନ୍యూନ କଲେ। ఆయన ఆకారమందు మనుషులుగా కనబడ్డాడు. ଆଉ ସେ ସ୍ୱରୂପରେ ମନୁଷ୍ୟ ଭାବରେ ଦେଖାଦେଲେ। మరణం పొందువంత కొరకు కూడా ଆଉ ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే କୃତାର୍ପିତ ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ନିଜକୁ ନ୍యూନ କରି తనను తాను ଆଉ తగ్గించుకున్నాడు. ନିଜକୁ ନିଜେ ନମ୍ର କଲେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। యేసు ప్రభు ఎప్పుడు గర్వించినట్టు ପ୍ରଭୁ రాయబడింది. ଯୀଶୁ କେବେ ମଧ୍ୟ ଗର୍ବ କରିଛନ୍ତି ବୋଲି ଲେଖା ప్రియ ହେଇଛି। దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ఈరోజు ప్రభు నీతో ଆଜି మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ତୁମ ସହିତ କଥା గర్వం ହଉଛନ୍ତି। అనేది చాలా ଆଉ భయంకరం. ଗର୍ବ ବହୁତ ଭୟଙ୍କର ଅଟେ। దేన్ని బట్టి మనం గర్వించగలం? ଆମେ କୋଉ ବିଷୟ ନେଇକି ଗର୍ବ କରିବା? నీటిని బట్టి గర్వించగలవా? ପାଣି ଦ୍ୱାରା ଗର୍ବ କରିବା କି? లేక నీ ఇంటిని బట్టి ଆମ గర్వించగలవా? ଗୁଣ ଦେଖି ଗର୍ବ କରିବା? దేన్ని బట్టి ଆମେ గర్వించగలవు? କୋଉ ବିଷୟରେ ଗର୍ବ నీ କରିବା? ఉద్యోగాన్ని బట్టి ଆମ గర్విస్తున్నావా? ଚାକିରି ଦେଖି ଗର୍ବ କରିବା? ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి ଆମର గర్విస్తున్నావా? ଜ୍ଞାନ ଦେଖି ଗର୍ବ କରିବା? ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ దేవునికి ପରମେଶ୍ୱରଙ୍କ కోపం కానీ వస్తే ଯଦି କ୍ରୋଧ ଆସିଲେ గడ్డి తిని ఇలా చేస్తాడు దేవుడు. ଆମମାନଙ୍କୁ ପୁଆଳ ଖାଇବା ପରି କରିଦେବେ। జాగ్రత్త సుమా, ଜାଗ୍ରତ దేవునితో ఆడుకోకూడదు. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ జీవం గల దేవుని చేతిలో పడట మహా భయంకరం. ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ହସ୍ତରେ ପଡିବା ଭୟଙ୍କର ଅଟେ। దేవుని చేతిలో పడ్డాం, దేవుని కొరకు జీవిద్దాం. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା। ఈ రోజున సాతాను యొక్క కొమ్ములు 4. ଆଉ ଶୈତାନର 4ଟି ଶୃଙ୍ଗ। ఒకటి స్వయం, ଗୋଟିଏ ହେଲା ନିଜେ, రెండవది నేత్రాశ, ଦ୍ୱିତୀୟ ଚକ୍ଷୁର ବିଳାସ, మూడవది కోపము, ତୃତୀୟ କ୍ରୋଧ, నాలుగవది గర్వం. ଆଉ ଚତୁର୍ଥ ହେଲା ଗର୍ବ। ఈ 4 లోకంలో భయంకరంగా పనిచేస్తాయి. ଆଉ ଏଇ 4ଟି ଜଗତରେ ଭୟଙ୍କର କାମ କରୁଛି। లోకంలో పనిచేస్తున్నాయి, ଜଗତରେ କାମ କରୁଛି, సంఘంలో పనిచేస్తున్నాయి, ମଣ୍ଡଳୀରେ କରୁଛି, కుటుంబంలో పనిచేస్తున్నాయి, ପରିବାରରେ କାମ భార్య କରୁଛି, భర్తల మధ్య పనిచేస్తున్నాయి, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ పిల్లల କରୁଛି, మధ్య పనిచేస్తున్నాయి. ସନ୍ତାନ ମାନଙ୍କ ମଧ୍ୟରେ କାମ ଜାଗ୍ରତ କରୁଛି। ସୁମା। ଜାଗ୍ରତ। 4 కొమ్ముల నుండి ଏଇ 4ଟି ଶୃଙ୍ଗରୁ ଆମେ ଉଦ୍ଧାର ପାଇବା। మేమే దాడి చేస్తే ଆଉ ତୁମ ଉପରେ ଯଦି మిమ్మల్ని చెదరగొడుచున్నా ଭିନ୍ନ ଭିନ୍ନ କଲେ ମଧ୍ୟ ଏଇ 4ଟି ଶୃଙ୍ଗ క్రీస్తుని ఆశ్రయంగా చేసుకుని ଆଉ ଈଶ୍ୱରଙ୍କୁ ନିଜତ୍ୱ କରି ఆయన కృపతో సాగిపోదాం. ତାହାଙ୍କ ଅନୁଗ୍ରହରେ ବଢିଯିବା। దేవుడి యొక్క కొమ్మల నుండి దేవుడిని తప్పించును గాక. ଆଉ ସଦାପ୍ରଭୁ ଏଇ ସମସ୍ତ 4ଟି ଶୃଙ୍ଗରୁ ତୁମକୁ ଉଦ୍ଧାର దేవుని କରନ୍ତୁ। యొక్క ఐక్యత సహవాసముతో కాపాడును గాక. ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ଏକତା ଆଉ ତାଙ୍କ ସହଭାଗିତାରେ ସୁରକ୍ଷା ଦିଅନ୍ତୁ। కడుముడి ప్రార్థన ଆଖି ବନ୍ଦ କରିବା ପ୍ରାର୍ଥନା କର। దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి అందరినో, వంచన చేసితి అందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి అందరినో, వంచన చేసితి అందరినో. దేవా పాపిని
పాపిని. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములయ్యా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఘనమైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నా దేవానికి స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు మరొక దినం మాకు అనుగ్రహించండి, నీకు వందనాలు నాయనా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. అయ్యా ఈ ఆరాధనలు ఎంతవరకు పాటల ద్వారా నీ నామం పరచము నాయనా, వాక్యం ద్వారా నీవు మాట్లాడి ఉన్నావు, నీకు వందనాలు. ఈ చివరి దినాలలో, ఈ చివరి కాలమందులు ప్రభువా నాయనా, భయంకరమైన ఈ దినాలలో ప్రభువా మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడో, ఏ విధంగా నీ సన్నిధిలో జీవించాలి అనేది ప్రభువా నీ వాక్యము సెలవిచ్చింది నాయన. అవును తండ్రి, నీకు వందనాలు నాయన. అహంకారము గాని, గర్వము గాని, పాపము గాని, అసూయ గాని, ఈ లోక నేత్రాస గాని, ఇవి ఏవి మాలో ఉండకుండా సహాయం వచ్చేయండి. ఇవన్నీ కలిగినప్పుడు ప్రభు ఈ లోకంలో పతనమైపోతాము నాయనా, నీ యొక్క సన్నిధికి దూరం అయిపోతాము తండ్రి. ప్రభా వీటన్నిటి నుండి ప్రతి బిడ్డలను తప్పించండి నాయన. నీ బిడ్డలందరినీ తప్పించండి. నమ్మకంగా యథార్థంగా నిన్ను ప్రేమించు వారిగా ఈ లోకంలో జీవించడానికి సహాయం వచ్చేయండి నాయన. ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధిలో ఉండి వచ్చే దీవెన దయచేయండి ప్రభా. భూమి మీద ఎంతమంది అయితే నిన్ను స్తుతిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. దేవానికి వందనాలయ్యా. మరొక ఆదివారం కలిసి నీ స్తుతించు వరకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. వాక్యం చెప్పిన నీ దాసులను, ట్రాన్స్లేషన్ చేసిన నీ దాసులను కూడా బలపరచండి, ఆరోగ్యాలతో నింపండి, ధైర్యపరచండి. ఇంకా అనేక మందిని ఉత్సాహపరచడానికి నీ వాక్యము చేత నింపి నడిపించుకోనండి. ఈ ఆరాధనలో ఆదినంత వరకు అధ్యక్షత వహించినందుకు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నా ప్రియుడని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ రక్తమే సంపూర్ణము, అపాది క్రియలుగా అంతనాశనం, ప్రవేశ నామకే జయం కలుగును గాక. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతం మనందరితో ఉండి నడిపించును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ గారు సాహాଯ୍ୟ అమ్మానుకు ତାଙ୍କ ପ୍ରେମ କରୁଥିବା ସମସ୍ତଙ୍କୁ ତାଙ୍କର ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ ସଦାକାଳ ସହବର୍ତ୍ତନ୍ତୁ. ఆమేన్. హల్లెలూయా. దేవుని అందరిని దీవించును గాక.